రికార్డింగ్ స్టార్ట్ అయిందా? రాలేదు. ఓకే. ఈరోజు అభ్యుదయ రచయితల సంఘం అప్రఘాతంగా కొనసాగిస్తున్నటువంటి 183వ అంతర్జాల సదస్సు, అదేవిధంగా సాహిత్య చరిత్ర ఉపశీర్షికన ప్రారంభమైన 17వ సదస్సు, వీటికి హాజరైనటువంటి అభ్యుదయ రచయితల సంఘ కార్యకర్తలు, ఇతర సాహితీ మిత్రులు అందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు మన మొదలి నాగభూషణ శర్మ గారి తెలుగు నవలా వికాసం పైన ఈరోజు కార్యక్రమం ఉంటుంది. గుంటూరు జిల్లా ధూళిపాల గ్రామానికి చెందినటువంటి మొదలి నాగభూషణ శర్మ గారు, ఆయన గొప్ప రంగస్థల నటుడు, అలాగే దర్శకుడు, గొప్ప రచయిత, విమర్శకుడు, ఉపాధ్యాయుడు, అట్లాగనే సాహిత్య చరిత్రకు సంబంధించి కూడా ఆయన కృషి చేశారు. వారి తెలుగు నవలా వికాసం మీద డాక్టర్ జవాజీ నీరజ గారు ప్రసంగిస్తారు. వీరు ఖమ్మం ప్రాంతానికి చెందినటువంటి నీరజ గారు పాల్వంచ, కొత్తగూడెంలలో వారి విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి వారు ఎంఏ పూర్తి చేశారు. అదేవిధంగా ఆచార్య ఎన్ గోపి గారి పర్యవేక్షణలో శ్వేతరాత్రులు కథల్లో జీవన సంఘర్షణ మీద వారు ఎంఫిల్ చేశారు. అట్లాగనే మన ప్రఖ్యాత ఉత్తరాంధ్ర రచయిత కేఎన్వై పతంజలి గారి సాహిత్యం మీద పిహెచ్డి చేశారు. ప్రస్తుతం వీరు గవర్నమెంట్ సిటీ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తా ఉన్నారు. వీరు భాషా సాహిత్యాల మీద అనేక సెమినార్లు, వర్క్షాపులు కూడా కండక్ట్ చేశారు. అట్లాగనే పలు జాతీయ సెమినార్లలో వీరు పత్ర సమర్పణలు చేశారు. అట్లాగనే వీరు 10th, ఇంటర్ తదితర పాఠ్య పుస్తకాల రూపకల్పనలో కూడా విశేషమైనటువంటి కృషి చేశారు. అంతటి ప్రతిభామూర్తి మన జవాజీ నీరజ గారిని, డాక్టర్ జవాజీ నీరజ గారిని మొదలి నాగభూషణ శర్మ గారి తెలుగు నవలా వికాసంపై ప్రసంగించవలసిందిగా కోరతాం. నమస్తే. ధన్యవాదాలండి. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం వారు నిర్వహిస్తున్న తెలుగు సాహిత్య చరిత్రలు ఈ అంశం పైన గత కొన్ని వారాలుగా మీరు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నేను చూస్తున్నాను. పితృతుల్యులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు కోరిన వెంటనే నేను కూడా ఒక పత్రాన్ని ఇందులో లేదా ఒక నవల పైన మాట్లాడాలి అని చెప్పేసి నేను అనుకున్నాను. వారికి ముందుగా నా ధన్యవాదాలు. అట్లాగే గురుతుల్యులు వెలమల సింహన్న గారు, వారిది మొట్టమొదటి ఈ కార్యక్రమంలో వారు మొట్టమొదట మాట్లాడారు. నేను ఆద్యంతం నేను చూశాను. ఇలాంటి ఈ కార్యక్రమాన్ని అప్రతిహతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు నాకు ఈ అవకాశం కల్పించినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే కోవిడ్ మనకు అందించినటువంటి ఒక అవకాశాన్ని అభ్యుదయ రచయితల సంఘం ఎంత చక్కగా తెలుగు సాహిత్యాన్ని యూట్యూబ్లోకి తీసుకువచ్చి ముందు తరాల వారు, విద్యార్థులు కావచ్చు, పరిశోధక విద్యార్థులు కావచ్చు, అధ్యాపకులు కావచ్చు, ఎప్పుడైనా ఏ అనుమానమైనా వచ్చినప్పుడు చూసుకోవడానికి, తెలుసుకోవడానికి ఇవి చాలా ఉపయోగపడతాయనటంలో ఏ మాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మీకు మరోసారి అభినందనలు. నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ఇక సాగర్ గారు చెప్పినట్లు ఇవాల్టి నా అంశం తెలుగు నవలా వికాసం. మొదలి నాగభూషణ శర్మ గారు వారు రాసినటువంటి గ్రంథం ఇది. శర్మ గారు ముందే చెప్పారు, మొదలి నాగభూషణ శర్మ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. అంటే ఆయన మొట్టమొదట రంగస్థల నటులుగా మనకు పరిచయం అవుతారు.
దర్శకుడు, నాటక రచయిత, అధ్యాపకుడు, విమర్శకుడు, పరిశోధకుడు. ఇన్ని రంగాలలో చాలా నిర్విరామ కృషి చేసినటువంటి సాహితీమూర్తులు మొదలి నాగభూషణ శర్మ గారు. వీరు 1935 సంవత్సరం జూలై 24వ తేదీ గుంటూరు జిల్లా ధూళిపూడి గ్రామంలో జన్మించారు. గామేశ్వరమ్మ గారు, సుబ్రహ్మణ్య శర్మ గారు వారి తల్లిదండ్రులు. వారి తండ్రి గారు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. వారి తండ్రి స్వయంగా నాటక రచయిత, ప్రయోక్త, కథా రచయిత అవటం చేత ఆయన స్ఫూర్తితోనే మొదలి నాగభూషణ శర్మ గారు మొట్టమొదట నాటక రంగంలోకి ప్రవేశించారు. తండ్రి నేతృత్వంలో ఆయన 8వ ఏటనే రంగస్థలం పైన ప్రవేశం చేశారు. వారు కాలేజీ రోజుల్లో బందర్లో కన్యాశుల్కంలో మధురవాణి పాత్రను వేసి మెప్పించారు. అలాగే కళాశాలలో చదువుకుంటున్న రోజుల్లోనే 1954లోనే భారతిలో వారి మొదటి రచన అన్వేషణ ప్రచురితమైంది. ఇక వారి విద్యాభ్యాసము ఇతర చూస్తే వారు హై స్కూల్ ధూళిపూడి ప్రాంతంలో పూర్తి చేసుకుని విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ తదితర ప్రాంతాల నుంచి తన ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేసిన తర్వాత వారు చికాగో ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయానికి వెళ్ళి అక్కడ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇది డైరెక్షన్ లో, ఫైన్ ఆర్ట్స్ లో డైరెక్షన్ విభాగంలో వారు మాస్టర్స్ చేశారు. తిరిగి స్వదేశం వచ్చిన తర్వాత ఆంగ్ల సాహిత్యంలో, అందున అమెరికన్ సాహిత్యంలో పిహెచ్డి చేశారు. ఆ తర్వాత ఇవాళ మనం ఎఫ్లుగా పిలుచుకునేటువంటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ నుంచి 2 డిప్లొమాలు పొంది ఉన్నారు. లింగ్విస్టిక్స్ లో ఒకటి, టీచింగ్ ఇన్ ఇంగ్లీష్ లో మరొకటి, 2 డిప్లొమాలు పొందారు. వారి బోధన అనుభవం కూడా చాలా విస్తృతమైంది, చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది చదువుతుంటే. అంటే ఒక వంక ఆయన ఆంగ్ల విభాగంలో ఆచార్యుడిగా 18 సంవత్సరాలు పనిచేశారు. మరోవైపు ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, మరోవైపు సెంట్రల్ యూనివర్సిటీలో అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోను, తెలుగు విశ్వవిద్యాలయంలోను థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ అందులో ప్రొఫెసర్ గా, విజిటింగ్ ప్రొఫెసర్ గా 22 సంవత్సరాలు కృషి చేశారు. అలాగే వారి పర్యవేక్షణలో 12 మంది విద్యార్థులు పిహెచ్డి పట్టా పొందారు, 22 మంది ఎంఫిల్ పూర్తి చేసుకున్నారు. అలాగే వారు ఒక ఎగ్జామినర్ గా 60 మంది అభ్యర్థుల డిజర్టేషన్స్ ను, సిద్ధాంత గ్రంథాలను పరిశీలించారు. ఇక అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్ లో కూడా ఆయన చేసినటువంటి సేవలు, అందించినటువంటి సేవలు, చేసిన కృషి సామాన్యమైంది కాదు. అటు డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ గా ఉస్మానియా విశ్వవిద్యాలయంలోను, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ గా ఇటు సెంట్రల్ యూనివర్సిటీలోను సేవలు అందించడమే కాక బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ గాను ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయం, అలాగే కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ లో బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్ గా అనేక విశ్వవిద్యాలయాల్లో ఆయన తన సలహాలు, సూచనలు అందించారు. ఇంకా చెప్పుకోవాలంటే శాంతినికేతన్లో యూజీసీ కమిటీ సభ్యుడిగా ఆయన అక్కడ థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ యూజీ, పీజీ, ఎంఫిల్, పిహెచ్డి ప్రోగ్రామ్స్ కి రూపకల్పన చేశారు, పాఠ్య ప్రణాళిక రూపకల్పన చేశారు. వారు రచనా ప్రస్థానం కూడా చాలా విస్తృతమైంది. కథా రచయితగా, నాటక రచయితగా దరిదాపుగా ఆయన 70 నాటకాలు రాశారు. ఇందులో కొన్ని రేడియో నాటికలు ఉన్నాయి, కొన్ని స్వతంత్రాలైతే, కొన్ని అనువాదాలు. అలాగే విమర్శక గ్రంథాలు స్వయంగా ఆయన రాసినవి, ఆయన సంపాదకత్వంలో వచ్చినవి చాలా ఉన్నాయి. తెలుగు సాహిత్యంపై గాంధీజీ ప్రభావం, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి తెలుగు నవలా వికాసం, 100 ఏళ్ల తెలుగు నాటక రంగం, నాటకకర్త చిలకమర్తి, రంగస్థల శాస్త్రం, కన్యాశుల్కం పైన 100 ఏళ్ల సమాలోచన, అట్లాగే నాటక రంగానికి సంబంధించి పారిభాషిక పదకోశం ఒకటి సిద్ధం చేశారు. ఇట్లాంటివన్నీ కూడా వారి రచనలు. అందులో వారు ప్రజానాయకుడు ప్రకాశం నాటకాన్ని దేశవ్యాప్తంగా ప్రదర్శింపచేశారు. వారు అందుకున్న పురస్కారాలు కూడా చాలా ఉన్నాయి. అందులో ప్రకాశం నాటకానికి తెలుగు విశ్వవిద్యాలయ సాహిత్య పురస్కారం లభించింది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
కీర్తిశేషులు ప్రతిష్టాత్మక నందమూరి తారక రామారావు గారి పేరు మీదుగా ఇచ్చినటువంటి, అంటే నాటక కళారంగాల్లో కృషి చేసిన వారికి అందించేటువంటి పురస్కారానికి కూడా ఆయన ఎంపికయ్యారు. 2017లో రసమయి వారి రంగస్థల పురస్కారం అందుకున్నారు. 2019లో వారు అప్పాజ్యోత్స్యుల విష్ణుభట్ల కందాళం వారి జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. విషాదం ఏంటంటే ఈ పురస్కారాన్ని అందుకున్న 10 రోజుల్లోనే వారు తుది శ్వాసను విడిచారు. 2019 జనవరి 15వ తేదీన. ఇది చాలా విషాదాన్ని కలిగించేటువంటి అంశము. వారు చేసిన కృషిలో ఈ తెలుగు నవలా వికాసం, నిజానికి ఈ పుస్తకాన్ని చూస్తున్నప్పుడు నేను నాస్టాల్జియాలోకి వెళ్ళిపోయాను. అంటే నేను ఎంఏ విద్యార్థిగా ఉస్మానియాలో చదువుకుంటున్నప్పుడు అనేక సార్లు నేను ఈ పుస్తకాన్ని చదువుకున్నాను. నేను నోట్స్‌లు తయారు చేసుకున్నాను. అంటే ఎంత సరళమైనటువంటి ఆయన రచనా శైలి విద్యార్థులకి నవలా వికాసం పైన అప్పటికి ఉన్నటువంటి అత్యంత ప్రామాణిక గ్రంథంగా ఇది మా అందరి సాహిత్య విద్యార్థులకు, పరిశోధక విద్యార్థులకు ఒక రిఫరెన్స్ బుక్ గా మాకు ఉండేదన్నమాట. ఇప్పుడు కూడా నా దగ్గర ఆ పుస్తకం ఉన్నది. నేను అప్పుడు లైబ్రరీ నుంచి తీసుకున్న తర్వాత తెచ్చిపెట్టుకున్నటువంటి పుస్తకం. ఇది ప్రథమ ముద్రణ 1971లో చేశారు వారు. అయితే ఈ పుస్తకాన్ని వారు బుచ్చిబాబు గారికి అంకితం ఇచ్చారు. వారు ఒక మాట అంటారు, ఆర్థిక, సాంఘిక, చారిత్రక వ్యత్యాసాలకు అతీతమై మనిషిని స్నేహపాశంలో బంధించి వేసే మానవత్వం యొక్క శక్తుల్ని తరచి చూసే సాహిత్యాన్ని సృష్టించాడు బుచ్చిబాబు. అట్లాంటి బుచ్చిబాబుకి దీనిని అంకితం ఇస్తున్నాను అని రాసు. తర్వాత దీని విషయ అనుక్రమణికను, అంటే ఇండెక్స్ ని మనం చూస్తే మొట్టమొదట ప్రస్తావన చేశారు. అంటే సాధారణంగా మనము రచయిత తన మాటగా చెప్పేటువంటి వివరాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రస్తావన పేరుతో తీసుకొచ్చారు. ప్రస్తావన అనగానే మనకి నాటక రంగ లక్షణాలు గుర్తుకొస్తాయి. ఇక్కడ ఆయన ప్రస్తావనలో అసలు ఎందుకు తాను ఈ గ్రంథ రచనకు ఉపక్రమించారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తారు. ఒకటే కారణం ఏంటంటే 1971లో ఈ పుస్తకం వెలువరించారు. 1970 వరకు ఆయన వెనక్కి ఒక 100 సంవత్సరాల కాలం, అంటే 1872లో తొలి నవల రచన శ్రీరంగరాజు చరిత్ర వచ్చింది అనుకుంటే అక్కడి నుంచి ఒక 100 సంవత్సరాల పాటు సుమారుగా ఈ 100 సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి నవలల పైన ఆయన రాసినటువంటి గ్రంథం. అయితే అసలు నవలల పైనే కాదు, ఆయన ఉద్దేశం ఏంటంటే ఆధునిక తెలుగు సాహిత్య రంగంలో వచ్చినటువంటి ఏ ప్రక్రియ పైన కూడా అప్పటి వరకు ఒక సమగ్రమైనటువంటి చరిత్ర లేదు అనేది ఆయన చెప్పినటువంటి మాట. అంటే నవల, కథానిక, నాటకం, నాటిక, సాహిత్య విమర్శ చాలా విశేషమైనటువంటి అంటే రచనలు చేస్తున్నారు రచయితలు, కానీ విమర్శనాత్మకంగా అధ్యయనం మాత్రం కనిపించట్లేదు అంటారన్నమాట. కొంతలో కొంత ఆధునిక కవిత్వంపై జరిగినా కూడా అది చారిత్రక దృష్టితో జరిగిందని, వ్యక్తి కేంద్రకంగా జరిగిందనేటువంటి దాంతోని అది కొంత పరిమితంగా సాగింది అనే మాట కూడా ఆయన ప్రస్తావనలో చెప్తారు. పైగా ఆ విమర్శలో ఎక్కడా కూడా వస్తునిష్టమైనటువంటి విశ్లేషణ కనిపించదు అంటారు. ఇక నవల, నాటకము, కథానిక, నాటిక విషయాలలో అయితే అసలు ఈ 100 సంవత్సరాల కాలంలో దరిదాపుగా ఎన్నో వేల రచనలు వచ్చాయి. ఒక్క నవలలోనే తీసుకుంటే ఆయన చెప్పినట్టుగా 20,000 నాటకాలు ఆ 100 సంవత్సరాల కాలంలో వచ్చాయి. ఇవన్నీ కూడా ఈ ప్రక్రియలన్నీ కూడా అప్పటికి ఆంగ్ల భాషా సాహిత్య ప్రభావం చేత, ఆంగ్ల భాషా సంపర్కం చేతనే వచ్చాయనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది ఎవరు కూడా అభ్యంతర పెట్టేటువంటి అంశం కూడా కాదు. పైగా ఈ రచనల పైన ఒక విమర్శనాత్మక దృష్టితోనే, అంటే ఈ 100 సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి ఒక ప్రక్రియను తీసుకొని అందులో దాని లక్షణాలను పేర్కొంటూ సంక్షిప్తంగా దాని చరిత్రను విషయానుగతంగా విశ్లేషణను చేస్తూ ఏవైనా కొన్ని ఉత్తమ రచనలను అంటే యుగ విభజన చేసుకుంటూ కొందరు రచయితల యొక్క నవలలను పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే, అంటే ఇది ఆయన ప్రణాళిక. ఈ తెలుగు నవలా వికాసం అనే గ్రంథాన్ని రాయటంలో ఆయన వేసుకున్న ప్రణాళిక ఇది అన్నమాట. అట్లాగే ఆయన ఈ నవలా వికాసంతోనే ఆగిపోవాలనుకోలేదు.
అంటే నవల ఒక్క ప్రక్రియ మీదే రాసి ఆగిపోవాలనుకోలేదు. ఇదే విధంగా నాటకము, కవిత్వము, కథానిక, నాటిక, సాహిత్య విమర్శ పైన కూడా చేయాలనేటువంటి ఆలోచన ఆయనకున్నది. ఆయన ఆశయం కూడా అది. అలాగే ఆయన ఏం చేశారు తర్వాత నూరేళ్ల తెలుగు నాటక రంగం పైన కూడా రాశారు. కానీ మిగిలినవి రాయటంలో కొంత ఆయనకు అవకాశం చిక్కి ఉండకపోవచ్చు. ఆయనకున్నటువంటి అనేక పనుల ఒత్తిళ్ల పైన. కానీ తెలుగు నాటక రంగ పారిభాషిక పదకోశం లాంటి చాలా ఉత్తమ గ్రంథాన్ని కూడా వారు అందించారు. అట్లాగే తాను రాస్తున్నటువంటి ఈ ఈ నవలా వికాస గ్రంథంలో దరిదాపుగా కొన్ని వేల నవలలు ఈ 100 సంవత్సరాల కాలంలో వచ్చాయి. అన్నింటినీ ప్రస్తావించలేకపోవటానికి గల కారణాలను కూడా ఆయన చెప్తూ వచ్చారంటే అన్నింటినీ చెప్పాల్సిన సాధ్యము కాదు, అవసరము కూడా ఉండదు. కొన్ని లక్షణాలను క్రోడీకరించి కొన్ని నవలలను ఆయా క్రమణికల్లో ఆయన ఉంచుతూ వచ్చారన్నమాట. అట్లా ఆయన తన ప్రస్తావనను మనకి అందిస్తారు. అట్లాగే ఆయన విభజన చేశారు. అంటే తాను ఎంచుకున్నటువంటి అంశం పైన రచనను ఒక సిద్ధాంత గ్రంథాన్ని ఎలాగైతే పరిశోధక విద్యార్థులు అధ్యాయాలుగా విభజిస్తారో ఆయన కూడా అలాగే అంటే ఆయన ఒక పరిశోధకుడిగా ఆయన చేసినటువంటి ఆయనకున్నటువంటి అనుభవము ఆ రకంగా ఈ పుస్తకంలో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని ఏం చేశారంటే 5 అధ్యాయాలుగా విభజిస్తూ వచ్చారు. మొదటి అధ్యాయంలో మళ్ళీ 2 భాగాలు పెట్టుకున్నారు. మొదటిది నవల రూప స్వభావాలు, రెండవది తెలుగు నవల కొన్ని లక్షణాలు. ఇక రెండవ అధ్యాయంలో చూసినట్లయితే తెలుగు నవల యుగ విభజన, తొలి తెలుగు నవల, తెలుగు నవల సంక్షిప్త చరిత్ర. ఈ 3 కూడా రెండవ అధ్యాయంలోని భాగాలు. ఇక మూడవ అధ్యాయం చూసినట్లయితే తెలుగు నవల సాంఘిక జీవనం. ఇందులో 2 భాగాలు చేశారు. మళ్ళీ తెలుగు నవల సాంఘిక జీవనం 1, తెలుగు నవల సాంఘిక జీవనం 2. తర్వాత తెలుగు చారిత్రక నవల, తెలుగు నవలలలో హాస్యం, అనుకరణలు, అనువాదాలు, తెలుగు నవల మనోవైజ్ఞానికత, తెలుగు నవల జాతీయోద్యమం, డిటెక్టివ్ నవలలు. ఇవన్నీ కూడా 3వ అధ్యాయం క్రింద వారు వింగడించి చూపించినటువంటి విభాగాలు. తర్వాత 4వ అధ్యాయంలో తెలుగు నవల కథాకథన శిల్పం. ఈ ఈ భాగంలో ఇది ఒకటే భాగము. అంటే ఈ అధ్యాయంలో తెలుగు నవలలో ఉన్నటువంటి శిల్పాన్ని గురించి చెప్పారు. తర్వాత 5వ అధ్యాయంలో కొన్ని తెలుగు నవలలను ఆయన పరిచయం చేస్తూ వచ్చారు. ఇందులో 1800 నుండి తాను ఎప్పుడైతే ఈ రచనకు ఉపక్రమించారో అప్పటి వరకు ఉన్నటువంటి 100 సంవత్సరాల కాలంలో ఉన్న మేలిమి బంగారం లాంటి కొన్ని నవలలను ఆయన మనకు పరిచయం చేశారు. అయితే ఈ నవలల్ని మాత్రమే పరిచయం చేశారంటే కాదు. ఆయన ఆయా అధ్యాయాల్లో అవకాశం దొరికినప్పుడల్లా కూడా అనేక నవలలని, అందులో ఉండేటువంటి ఇతివృత్తాలను, పాత్ర చిత్రణను, సన్నివేశ కల్పనను అన్నింటినీ కూడా అక్కడక్కడ ఉటంకిస్తూ వచ్చారు. కానీ పూర్తిగా పరిచయం చేసినటువంటి నవలలు మాత్రము రాజశేఖర చరిత్ర, మాలపల్లి, ఏకవీర, హిమబిందు, వేయి పడగలు, దైవమిచ్చిన భార్య, అసమర్థుని జీవయాత్ర, చివరకు మిగిలేది, కీలుబొమ్మలు, అల్పజీవి, చదువు, రుద్రమదేవి. మనందరికీ తెలిసిన విషయమే. అంటే అసలు తెలుగు నవల గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ నవలల పేర్లు ప్రస్తావించకుండా వక్తలు గాని, వ్యాసకర్తలు గాని ముందుకు వెళ్ళలేరు. అంటే అంత మైల్ స్టోన్స్ లాంటి, మైలురాళ్ల వంటి నవలలు ఇవి. అట్లాంటి నవలల్ని ఎంచుకుని ఆయన పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఈ రంగంలో జరిగినటువంటి తొలి కృషి కాబట్టి ఆయన చాలా ప్రాథమికమైనటువంటి అంశాలపైన నిర్మోహమాటంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ చేసినటువంటి రచన. అయితే ఇందాకే మనం చెప్పుకున్నట్టుగా గోపాలకృష్ణ చెట్టి గారు రాసినటువంటి శ్రీరంగరాజు చరిత్ర ఇది 1872లో వారు రాశారు. ఈ ఒక శతాబ్ద కాలంగా, ఆ శతాబ్దమే కాదు ఆ తరువాతి కాలంలో కూడా ఇప్పటికీ కూడా నవల అనేది అత్యంత ప్రజాదరణ పొందినటువంటి తెలుగు సాహిత్య ప్రక్రియ. అంటే నాటకము నిజానికి దృశ్య కళ,
కాబట్టి నాటకం చదవటం కంటే చూడటం మీదనే ఎవరికైనా ఆసక్తి ఎక్కువ ఉంటుంది. కవిత్వము అది సాహిత్యకారులకి సాహిత్యం పైన అవగాహన ఉన్న వారికి పట్టుబడేటువంటి ఒక ప్రక్రియ. కథ, నవల ఈ రెండు మాత్రము సాధారణ పాఠకులకు కూడా చాలా దగ్గరైనటువంటి ఒక ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు. కథకి ఉండేటువంటి పాఠక ఆదరణ చాలా ఉన్నప్పటికీ నవలకి కూడా తెలుగు సాహిత్యంలో విశేషమైనటువంటి ఆదరణ మనకి కనిపిస్తుంది. ఈ 100 సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి నవలల పైన ఆయన ప్రారంభించినటువంటి అధ్యాయ విభజనలో మొదటిది నవల స్వరూప స్వభావాలు. అయితే నవల అనే పదం అనగానే సాధారణంగా సాహిత్య విద్యార్థులు దానిని చదువుకునేటప్పుడు నావెల్ అనేటువంటి పదానికి ఇది పర్యాయవాచి అనేటువంటి అదే చదువుకుంటారు. అంటే నావెల్ అనగానే మనకి ఇంగ్లీష్ లో దాని అర్థం తెలుసు, న్యూ, ఇన్నోవేటివ్ అంటే కొత్తది. అయితే ఈ నవల మరి తెలుగు సాహిత్యంలో నవల అనే పేరుతోనే ప్రారంభమైందా? గోపాలకృష్ణమ్మ చెట్టి గారు రాసినప్పుడు, తర్వాత కందుకూరి వీరేశలింగం గారు రాసినప్పుడు అంటే కాదు. గోపాలకృష్ణమ్మ చెట్టి గారు తను రాసినటువంటి శ్రీరంగరాజు చరిత్రని నవీన ప్రబంధము అని పేర్కొన్నాడు. అంటే మనకి ప్రబంధ రచన చాలా విస్తృతంగా సాగింది. చాలా గొప్ప రచనా సంపద మనకి ప్రబంధాల రూపంలో మనకి తెలుగు సాహిత్యంలో ఉన్నది. ఆ ప్రబంధాల తరువాతి కాలంలో దరిదాపుగా ప్రబంధ లక్షణాలతోని తన నవలను, తాను రాసిన రచనను ప్రకటిస్తూ దానిని కొత్త ప్రబంధంగా, అంటే ఆధునిక కాలంలోని ప్రబంధంగా నవీన ప్రబంధము అని పేర్కొంటారు గోపాలకృష్ణం చెట్టి గారు. అయితే ఆ తరువాత కాలంలో కందుకూరి వీరేశలింగం గారు వారు అటు నవలా రచన చేశారు. నేనే మొదటి నవలను రాశాను, నేనే మొదటి నాటకాన్ని రాశాను అని చెప్పుకున్నటువంటి కందుకూరి వీరేశలింగం గారు చాలా విస్తృతంగా సాహిత్య వ్యాసంగం చేశారు. ఆనాటి స్త్రీ జనోద్ధరణ కోసం, స్త్రీ విద్య కోసం, వితంతు పునర్వివాహాల కోసం కూడా ఆయన సామాజిక సాంఘికోద్ధరణ వ్యాసాలు అనేకం రాసి ఉన్నారు. వారు రాజశేఖర చరిత్రను రచించినప్పుడు దానికి ఆయన వచన ప్రబంధము అని పేరు పెట్టారు. అంటే నవీన ప్రబంధము నుంచి వచన ప్రబంధము. అది 1872లో వస్తే ఇది 1885లో పూర్తి ఒక నవల రూపం తీసుకున్నది 1885లో. అప్పుడు దానిని ఆయన వచన ప్రబంధం అని పేర్కొన్నారు. ఈ వచన ప్రబంధముగా వచ్చినటువంటి రాజశేఖర చరిత్రకి ముందు మాట రాసిన వారు కాశీపట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు. వీరు ముందు మాటలో మాత్రము ఈ రచనకు, అంటే ఇప్పుడు ఏదైతే నవీన ప్రబంధంగా, వచన ప్రబంధంగా పేరు పొందినటువంటి ఈ రచన ఏదైతే ఉందో అప్పటికి దానికి నవల అనే పేరు లేదు. దానికి నవల అనే పేరుని పెట్టినటువంటి వారు, నామకరణం చేసినటువంటి వారు కాశీపట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు. నవాన్ విశేషాన్ తాతి వృత్నతీతి నవల అంటే లలితమైనది, నవ్యమైనది, కొత్తదైనది ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియకి నవల అనేటువంటి నామకరణాన్ని ఆయన చేశారు. వీటన్నింటి నేపథ్యంలో మొదలి వారు ఒక ప్రకటన చేస్తారనమాట ఇందులో. అంటే నవలను గురించి ఆయన ఒక వాక్యంలో చెప్పిన మాట ఏంటంటే, నవలను వర్తమాన కాలపు మహాకావ్యం అనవచ్చు. అంటే ఆనాటికి నవల ఒక మహాకావ్యంగా, ఎందుకంటే మానవ జీవితాన్ని వ్యాఖ్యానించినటువంటి ఒక ప్రక్రియగా మనం నవలను చూడవచ్చు. చాలా విస్తృతంగా మానవ జీవితాన్ని మొత్తాన్ని కూడా ప్రతిబింబించినటువంటి ఒక ప్రక్రియగా చూస్తూ ఆయన దానిని వర్తమాన కాలపు మహాకావ్యం అని చెప్పేసి అన్నారు. అయితే ఈ నవలను గురించి నిర్వచనం చేయటంలో పాశ్చాత్యుల్లో కూడా కొద్ది గొప్ప, అంటే పూర్తి వివేచన కనిపించదు అనేది ఆయన ప్రకటన అన్నమాట. ఇందులో ఒక 2-3 ఆయన ఉదాహరణగా చూపిస్తారు మనకి. అందులో ప్రధానమైనది ఏంటంటే ద డెవలప్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ నావెల్ అనే పుస్తకం రాసినటువంటి రిచర్డ్ క్రాస్ ఒక మాట అంటాడు. యథార్థ జీవితాన్ని యథార్థ దృష్టితో అధ్యయనం చేసి దానిని గద్య రూపంలో వ్యక్తం చేసేదే నవల. అంటే నవల అంటే యథార్థ జీవితాన్ని యథార్థ దృష్టితో చూస్తూ చెప్పేది అని ఒక మాట చెప్పారు. తర్వాత
రాల్ఫ్ ఫాక్స్ నావెల్ అండ్ ది పీపుల్ అనే పుస్తకంలో నవల గురించి ఇచ్చిన నిర్వచనం ఏంటంటే, నవల మానవుడి జీవితాన్ని గురించి, పరిపూర్ణ మానవ చేష్టలను గురించి గద్య రూపంలో చెప్పబడినటువంటి వ్యాఖ్యానం. అంటే ఇట్ ఈస్ అ కామెంటరీ ఆన్ ద యాక్టివిటీస్ ఆఫ్ మ్యాన్. అంటే పరిపూర్ణమైనటువంటి మనిషి చేసేటువంటి చేష్టలను వ్యాఖ్యానించినటువంటి ఒక ప్రక్రియగా, అట్లాగే సకల మానవుడి జీవితాన్ని గురించి చేసినటువంటి ఒక వ్యాఖ్యానంగా రాల్ఫ్ ఫాక్స్ అంటాడు. అట్లాగే జెబీ ప్రీస్లీ ద ఇంగ్లీష్ నావెల్లో నవల జీవితానికి ప్రతిబింబము అంటాడు. అట్లాగే మిగిలిన అన్ని సాహిత్య ప్రక్రియల కన్నా కూడా దీని పరిధి విస్తృతం. ఇది మనందరికీ తెలిసిన విషయం. నవల చాలా విస్తృతమైనటువంటి పరిధి కలిగినటువంటి ఏకైక ప్రక్రియ. అయితే మన మొదలి నాగభూషణ శర్మ గారు స్వరూప స్వభావాలను చెప్తున్నప్పుడు కొంత ఈ ప్రాచీన సాహిత్యం నుంచి మన సాహిత్యాన్ని చూస్తూ సృజన సాహిత్యము ఎన్ని రూపాలుగా ఉన్నది అంటే, ఒకటి దృశ్య కావ్యాలుగా, రెండు శ్రవ్య కావ్యాలుగా ఉంది అని చెప్తారు. అట్లాగే దృశ్య కావ్యాలు ఎట్లా ఉన్నాయంటే గద్య కావ్యాలుగా, పద్య కావ్యాలుగా, రెండింటి మేలిమి కలగలుపు చెంపు కావ్యాలుగా ఉన్నాయని. అయితే గద్య కావ్యాల్లో ఆఖ్యాయిక, కథ ఈ ఈ రకమైనటువంటి వింగడింపు మనకి ప్రాచీన సాహిత్యంలో కనిపిస్తుంది. అందుకని ఆయన అంటారు, ఆఖ్యాయిక నవలకి కొంత దగ్గర రూపమే కానీ నవల ఆఖ్యాయిక నుంచి పుట్టింది అనటానికి మాత్రము చెప్పలేము అనేసి చాలా నిర్ద్వంద్వంగా ప్రకటిస్తారు. అట్లాగే ఇంకొక మాట ఏమంటారంటే, వాస్తవిక జీవితాన్ని గురించి చెప్పే కాల్పనిక కథే నవల అనడం ద్వారా నవల ఒక కాల్పనిక సృజన ప్రక్రియ అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తారు. అట్లాగే నవలకి ఒక ధ్యేయం ఉంది. అంటే ప్రతి విశ్వశ్రేయ కావ్యం అనేటువంటి మాట మనం విని ఉన్నాం. అంటే కావ్య రచన యొక్క ఉద్దేశము విశ్వశ్రేయం అని చెప్పినట్లే ప్రతి రచనకి, ప్రతి ప్రక్రియకి కూడా ఒక ధ్యేయం ఉంటుంది. నవల యొక్క ధ్యేయము మనోరంజకతే అయినప్పటికీ కూడా ఈ నవల ఎందుకంటే మనిషి గురించి మాట్లాడుతుంది, మానవ జీవితం గురించి మాట్లాడుతుంది కాబట్టి జీవిత సమస్యలను నవల చర్చిస్తుంది. జీవిత సత్యం ఏమిటనేటువంటి ఆధ్యాత్మిక వివేచన కూడా నవల చేస్తుంది కాబట్టే దాని పరిధి చాలా విస్తృతమైనది అని చెప్పేసి అంటారు. అయితే ఇంగ్లీష్ వాళ్ళు నావెల్ని ఇంకొక మాట అంటారు, నావెల్ ఈజ్ పాకెట్ వరల్డ్ అంటారు. అంటే నవలలో ఇప్పుడు వరకు చెప్పుకున్నట్టుగా మనిషి జీవితాన్ని గురించి చర్చిస్తున్నప్పుడు మనిషి జీవితంలో ఆ సమకాలీన సమాజంలో ఎదురయ్యేటువంటి అనేక రాజకీయ సంబంధమైన, ఆర్థిక సంబంధమైన, సామాజిక సంబంధమైన విశేషాలు, ఉద్యమాలు, వాతావరణము అంతా చిత్రితమవుతుంది. చాలా సందర్భాల్లో చారిత్రక విశేషాలను గురించి చర్చ వస్తుంది. వర్తమానాన్ని గురించినటువంటి చర్చలు కూడా వస్తాయి. కాబట్టి ఇది ఒక ఈ పాకెట్ వరల్డ్ ఏంటంటే ఇందులో మొత్తం ప్రపంచం అంతా కూడా ఇముడుతుంది అని చెప్పేసి చెప్తారు. తర్వాత వీటన్నింటి నేపథ్యంలో ఆయన కొన్ని నవలకు వర్తించే లక్షణాలుగా కొన్ని గుర్తించినవి, గమనించినవి ఏమిటి అంటే, నవల గద్య కావ్యం. నవల సమాజ మానవ జీవితాల యొక్క చిత్రణే లక్ష్యంగా ప్రక్రియ సాగుతుంది. అట్లాగే దీని శైలి చాలా సహజంగా ఉంటుంది, స్వాభావికంగా ఉంటుంది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో సర్వ విషయాలపైన రచయిత వ్యాఖ్యానించడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే కేవలం మనోరంజకతే కాదు, విజ్ఞాన సముపార్జన కూడా నవల యొక్క లక్షణంగా ఆయన గుర్తించినట్టుగా చెప్తారు. అట్లాగే యథార్థ జీవితంలో జరిగిన సత్యాలతో పాటు, సంఘటనలతో పాటు సంభవించటానికి అవకాశం ఉన్నటువంటి విశేషాలకు కూడా, సత్యాలకు కూడా నవలలో ఆస్థానం ఉంటుంది. అట్లాగే వేదన, భావుకత ఇవి నవలకి ఒక ప్రేరణగా చెప్తారు. అట్లాగే ఆయన ఇందులో ప్రధానమైనటువంటి అంశాలుగా తాను గుర్తించినటువంటివి, అంటే అన్ని నవలలు చదివిన తర్వాత నవల రచనల్లో చాలా ముఖ్యమైన అంశాలుగా తాను గుర్తించినటువంటి వాటిని ఏమేమి ప్రకటిస్తారంటే, ఇతివృత్త నిర్మాణం, పాత్ర చిత్రణ, సంభాషణ, కాల స్థల ఐక్యతలు, శైలి, ఉద్దేశం. ఇందులో ఇతివృత్త నిర్మాణం అనగానే
నిజానికి నవలే కాదు, కథకి కూడా, కవిత్వానికి కూడా ఒక ప్లాట్ అనేది అవసరం. ఈ కథా నవల ప్రధానంగా కథకి నవలకి ఇతివృత్తం అనేది చాలా ప్రధానమైనటువంటి ఒక అంశంగా అంగంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఏమిటి ఈ థీమ్ కానీ, ప్లాట్ కానీ ఏమిటి, ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి అనేటువంటి వింగడింపు కూడా ఆయన చేసి సంఘటనాత్మక ఇతివృత్తాలు, వ్యక్తిశీల ప్రధాన ఇతివృత్తాలు, భావాత్మక ఇతివృత్తాలు అని చెప్పేసి చెప్తారు. పైగా ఆయన చెప్తున్న ప్రతి వింగడింపుని ఆయన ఉదాహరణ పూర్వకంగా చెప్తూ వచ్చారు. అంటే చదివేటువంటి పాఠకుడికి కానీ, ఈ గ్రంథాన్ని చదివే పాఠకుడికి కానీ, విద్యార్థికి కానీ, పరిశోధకుడికి కానీ చాలా స్పష్టంగా ఒక థియరీని చెప్పటమే కాక దాన్ని ప్రాక్టికల్ అప్రోచ్ ని కూడా ఆయన ఇక్కడ ఇస్తూ వచ్చారనమాట. అంటే సంఘటనాత్మక ఇతివృత్తము, యాక్షన్ ప్లాట్ గురించి చెప్తున్నప్పుడు ముఖ్యమైనటువంటి సంఘటనల ద్వారా, పాత్ర ద్వారా, భావాల ద్వారా స్థితిగతులను వ్యక్తీకరిస్తాడు రచయిత అని చెప్తూ, దీనికి ఉదాహరణలుగా హిమబిందు నవల, చలం నవలలు, వేయి పడగలు నవల, వీటిని ఆయన ఉదాహరణలుగా చెప్తారు. అట్లాగే వ్యక్తిశీలము ప్రధాన ఇతివృత్తంగా, అంటే క్యారెక్టర్ ప్లాట్ ఏదైతే సాగేటువంటి ఇతివృత్తం ఉంటుందో అక్కడ పాత్రల వికాసమే ముఖ్యం. కాబట్టి ఒక ప్రధాన పాత్ర చుట్టూ కథ నడుస్తున్నప్పుడు అది వ్యక్తిశీల ప్రధాన ఇతివృత్తము. దీనికి ఉదాహరణలుగా ఆయన రాజశేఖర చరిత్ర, రామచంద్ర విజయము, చెంగిస్ ఖాన్ లాంటి నవలలను ఆయన ఉదాహరణలుగా చూపిస్తారు. అట్లాగే భావాత్మక ప్రధాన ఇతివృత్తంలో ఇక్కడ భావం, సిద్ధాంతం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇవే ముఖ్యం ఆ ఇతివృత్తానికి. ఇలాంటి వాటికి ఉదాహరణలు ఏంటంటే చివరకు మిగిలేది, అల్పజీవి, అసమర్థుని జీవయాత్ర వంటి నవలలు ఉదాహరణలుగా ఆయన చెప్తారు. అయితే ఈ ఇతివృత్త విభజనను మరో విధంగా కూడా చెయ్యొచ్చు అనేది ఎలాగంటే పౌరాణిక ఇతివృత్తం, చారిత్రక ఇతివృత్తాలు, సాంఘిక ఇతివృత్తాలు, మనోవైజ్ఞానిక ఇతివృత్తాలతోని ఆ వింగడింపును కూడా చూపిస్తారు. మొత్తంగా నవలకి ఉండేటువంటి చాలా ముఖ్యమైనటువంటి లక్షణంగా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించింది ఏంటంటే చదివించే గుణం. తర్వాత నవల లక్షణాల్లో రెండవ అతి ప్రధానమైనటువంటి లక్షణంగా ఆయన చెప్పింది ఏంటంటే పాత్ర చిత్రణ. అసలు ఈ పాత్ర చిత్రణే నవలకు ఆత్మ వంటిది అంటారు. ఎందుకంటే నవల తిరిగేదే మనిషి చుట్టూ. ఆధునిక సాహిత్యం తీసుకొచ్చినటువంటి గొప్ప విప్లవం ఏంటంటే మనిషిని గుర్తించటం. మనకి ప్రాచీన సాహిత్యంలో భగవంతుడి గురించి, రాజు గురించి ప్రస్తావన చాలా ఉంది. ఎప్పుడైతే ఆంగ్ల సాహిత్య సంపర్కంతోని, ఆంగ్ల విద్య సంపర్కంతోని ఆంగ్ల సాహిత్యాన్ని చదవటం ప్రారంభించారో మన తెలుగు కవులు, రచయితలు, నాటకకర్తలు మనిషి ప్రాధాన్యతను గుర్తించారు. అందుకనే వైతాళికుడు, నవ్య వైతాళికుడైనటువంటి గురజాడ మనిషి గురించి తన కవితను రాస్తాడు. అక్కడి నుంచి ప్రారంభమై మనిషి కేంద్రకంగా మన తెలుగు సాహిత్యం ఇవాళ చాలా విస్తృతమైనటువంటి వ్యాఖ్యానం చేస్తూ సాగుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ పాత్రలు అనగానే మనుషులే పాత్రలుగా మనకి ఇక్కడ కనిపిస్తాయి. నవలలో విషయము మానవ జీవితం చుట్టూనే ఉంటుంది కాబట్టి పాత్ర చిత్రణ చాలా ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. అయితే ఈ పాత్రలు ఎలా ప్రవర్తించాలి అంటే చాలా స్వాభావికంగా ప్రవర్తించాలి. అవి సహజంగా ఆ ప్లాట్ కి, ఆ ఇతివృత్తానికి తగిన పాత్రలు ఏవైతే రచయిత ఎంచుకుంటున్నాడో దానికి తగినట్లుగా ప్రవర్తించాలి తప్ప రచయిత తాను తోలుబొమ్మలను ఆడించినట్లుగా వాటిని చిత్రించకూడదు అనేది వీరు మొదలి నాగభూషణ శర్మ గారి వ్యాఖ్య. తర్వాత పాత్రల్ని ఫారెస్టర్ రెండు రకాలుగా చెప్తాడు. ఒకటి ఫ్లాట్, రెండు రౌండ్. అంటే కేవలము ఒక భావాన్ని, ఒక లక్షణాన్ని వ్యక్తీకరించే పాత్రలు చాలా ఫ్లాట్ పాత్రలని, అనేక భావాలను, చాలా క్లిష్టమైనటువంటి భావాలను, అనేక లక్షణాలను కలిగి ఉన్న పాత్రలను రౌండ్ పాత్రలు అని చెప్పేసి కూడా ఆయన నిర్వచిస్తారు. దాన్ని కూడా వీరు ఇక్కడ మనకి పరిచయం చేస్తారు. అట్లాగే రచయిత తన ఉద్దేశాలన్నింటినీ కూడా పాత్రల ద్వారా,
పాత్రల నేపథ్యంగా వర్ణిస్తున్నటువంటి వాతావరణం ద్వారా ఇతర విధాలుగా చిత్రించాలి కానీ తానే రంగస్థలం మీదకి వచ్చేసి అంటే నవలలోకి వచ్చేసి చాలా సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాల ద్వారానో వెలిబుచ్చకూడదు అనేది రచయితలు గుర్తిస్తున్నారు. అంటే ఈ 100 సంవత్సరాల కాలంలో వస్తున్నటువంటి మార్పులను గురించి కూడా ఆయన చేసిన వ్యాఖ్యానం ఇదనమాట. అంటే మొదట రచయితలు ప్రవేశించి తమ దీర్ఘ ఉపన్యాసాల ద్వారా తమ భావాలన్నింటినీ కూడా పాత్రలను పక్కకు పెట్టేసి తామే చెప్తూ వచ్చారు. దానిని క్రమంగా దానికి దూరం అవుతూ రచయిత పాత్రల ద్వారానే విషయాల్ని తెలియచేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది అని చెప్పేసి చెప్తారు. అందుకు ఒక ఉదాహరణ కూడా చెప్తారు. అంటే అలా రచయిత నవలలోకి ప్రవేశించి పాత్రలను పక్కకు పెట్టి తను వ్యాఖ్యానం చేస్తూ ఉండడం వల్ల నవల పఠనం కొంత కుంటుపడుతుంది, పాఠకుడికి కొంత అడ్డు తగులుతుంది అనేటువంటి భావాన్ని ఆయన ఇక్కడ ప్రకటిస్తారు. అందుకని విశ్వనాథ నవలల కంటే చలం నవలలు సాఫీగా చదవనిస్తాయి అని అంటారు. అట్లాగే ఎంత మంచి అభిప్రాయాలైనా సరే అవి పాత్రల ద్వారానే చెప్పించాలి రచయితలు తప్ప. ఎందుకు? అసలు పాత్రల సృష్టే అందుకు జరిగింది కాబట్టి. అయితే రచయితలు కూడా కనిపించాలి, కనిపించవచ్చు. ఎక్కడ కనిపించవచ్చు అంటే కథకి ప్రస్తుతమైనటువంటి భావచిత్రాలను నిర్మించేటప్పుడు, తగినటువంటి వర్ణనలు చేసేటప్పుడు, లేతే అక్కడ వాతావరణాన్ని చిత్రీకరించేటప్పుడు తప్పనిసరిగా రచయిత తాను కనిపించవచ్చు తప్ప భావాల ప్రకటనలో మాత్రము తాను పాత్రలను పక్కకు పెట్టి తాను ప్రవేశించకూడదు అనేటువంటిది. అట్లాగే కథా చిత్రణలో కాలానికి స్థలానికి రెండింటికి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. అంటే అది కథ వస్తువు, ప్లాట్ తీసుకున్న ఇతివృత్తం ఏ కాలానికి చెందిందో ఆ కాలానికి అనుగుణమైనటువంటి వాతావరణ మార్పులను అంటే సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా బయట ఉన్నటువంటి వాతావరణాన్ని ఆ కథలో ఐక్యమయ్యేటట్లుగా చూపించాలి. అట్లాగే కథ ఏ స్థలానికి చెందింది ఆ స్థలైక్యత కూడా తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే స్థలం కూడా ప్రాధాన్యత వహిస్తుంది కాబట్టి అని చెప్తారు. అట్లాగే తెలుగు నవల లక్షణాలను గురించి ఆయన చెప్తూ ఈ శ్రీరంగరాజ చరిత్రను మొదటి నవలగా అంటే ఇది ఆంగ్ల సాహిత్య ప్రభావం లేకుండా వచ్చినటువంటి ఒక నవలగా ఈయన దానిని గుర్తిస్తారు. దీనికి ఆయన అరవిందుడి కొటేషన్ తోని ప్రారంభిస్తూ ఆంగ్ల సాహిత్య సంపర్కం మనలో ఉన్న విమర్శనాత్మక దృష్టిని పెంపొందించింది, నూతన సృజన ప్రక్రియల వైపు మన దృష్టిని మరలించింది అనే అరవిందుడి మాట ఏదైతే ఉందో దానిని చూపిస్తూనే వీరేమంటారంటే తొలి తెలుగు నవలగా వచ్చిన శ్రీరంగరాజ చరిత్ర ఎటువంటి ఆంగ్ల సంపర్కం లేకుండా, ఆంగ్ల భాషా సంపర్కము, సాహిత్య ప్రభావం లేకుండా వచ్చినటువంటి నవలగా దానిని ఆయన గుర్తిస్తారు. అయితే ఈ తెలుగు నవల లక్షణాలను ఎలా ప్రకటించారు, ఎవరు ప్రకటించారు, ఎవరు గుర్తించారు అని చూసినప్పుడు చాలా ప్రధానంగా 1872లో మొదటి నవలగా వీరు గుర్తించిన గోపాలకృష్ణమ చెట్టి శ్రీరంగరాజు చరిత్ర తర్వాత 1888లో పూర్తిగా ఒక నవలగా వచన ప్రబంధంగా కందుకూరు వీరేశలింగం పేరు పెట్టుకున్నటువంటి రాజశేఖర చరిత్ర ఏదైతే ఉందో ఈ రాజశేఖర చరిత్ర నవల యొక్క లక్షణాలనే ఆ రోజు చింతామణి పత్రిక నవల లక్షణాలుగా పేర్కొన్నది. ఎక్కడ పేర్కొన్నది అంటే చింతామణి పత్రిక అనేక నవలల పోటీలను నిర్వహించింది. అప్రతిహతంగా అనేక సంవత్సరాల పాటు సాగినటువంటి ఈ నవలల పోటీలు ఒక రకంగా చెప్పాలంటే తెలుగు నవలా సాహిత్యాన్ని సుసంపన్నం చేసింది అని చెప్పొచ్చు. అట్లా వారు రాజశేఖర చరిత్రను ప్రామాణికంగా తీసుకుని ఈ చింతామణి పత్రిక వారు నవలల పోటీలకు ఇచ్చినటువంటి లక్షణాలు ఏంటంటే కల్పితమైన కథ, అట్లాగే శృంగార వీరరసాల ఆధిక్యత ఉండాలి, మిగిలినవి అంగరసాలుగా ఉండాలి, ఇవి అంగిరసాలుగా ఉంటాయి. తర్వాత మనిషి చేసేటువంటి పనులు, వాటికి విఘాతాలు, తిరిగి కార్యసిద్ధి, ఇది చాలా ప్రాముఖ్యత. తర్వాత కథ ఒక్కడి చరిత్రగా ఉండటం, ఎందుకంటే మనం మొదటి దశ నవలలను చూస్తే ఇదే మనకు కనిపిస్తుంది. అట్లాగే
ఆ గ్రాంధిక పదాలను విడిచిపెట్టి, ఎందుకంటే మన కందుకూరి వీరేశలింగం గారు సరళ గ్రాంధికం రాస్తూ వచ్చారు. సరళ గ్రాంధికానికే ఆయన ప్రాధాన్యతనిస్తూ వచ్చారు కాబట్టి ఆ లక్షణాన్ని తీసుకుని గ్రాంధిక పదాలను, దీర్ఘ సమాసాలను విడిచి మృదుమధురమైనటువంటి శైలిలో సాగాలి అని చెప్పినటువంటి ఒక లక్షణం చింతామణి పత్రికలో లక్షణంగా ఇచ్చాయి. తర్వాత జనుల ఆచార వ్యవహారాలను ప్రతిబింబించేటట్లు చేయటం. అంటే మన చుట్టూ ఉన్నటువంటి మానవ జీవితాన్ని గురించి మాట్లాడాలి. తర్వాత చాలా గొప్ప మాట ఏంటంటే, హాస్య వచనాలతో వాక్చమత్కృతిని సృష్టించవచ్చు. ఆ పని చెయ్యాలి రచయితలు. హాస్య నవలలు రాయాలి, లేదా సందర్భోచితంగా హాస్యాన్ని కూడా రాయవచ్చు. కానీ స్త్రీలు చదవకూడదని మృదుత్వం తప్పిన మోటు మాటలు గాని అంశాలు కాని ఉపయోగించకూడదు అని డూస్ అండ్ డోంట్స్ లాగా ఏవి చెయ్యాలో చెప్తూనే ఏవి చేయకూడదో చెప్పింది చింతామణి పత్రిక. ఈ మొత్తాన్ని దృష్టిలోకి తీసుకుని వీరు ఒక నిర్వచనం చేస్తారు. మొదలి నాగభూషణ శర్మ గారు ఏమంటారంటే, సాంఘిక జీవితానికి ప్రతిబింబంగా వ్యక్తుల జీవిత గమనాన్ని చిత్రిస్తూ జనుల ఆచార వ్యవహారాలను వ్యక్తీకరించే గద్య ప్రబంధమే నవల. ఇది మొదటి దశకి సంబంధించి అలా దీనిని తీసుకోవచ్చు అని చెప్పి అంటారు. ఇక రెండవ అధ్యాయంలోకి వస్తే తెలుగు నవల యుగ విభజన చేసేవారు. ఇక్కడ చేసిన యుగ విభజన ఎట్లాంటిది అంటే, ఇది ఇతివృత్త నిర్మాణం దృష్ట్యా ఈ 100 సంవత్సరాల కాలాన్ని 4 భాగాలుగా చేశారు. మొదటి దశ 1872 నుంచి 1900 వరకు, రెండవ దశ 1901 నుంచి 1920 వరకు, మూడవ దశ 1921 నుండి 1942 వరకు, నాలుగవ దశ 1943 నుండి మొదలి నాగభూషణ శర్మ గారు తెలుగు నవలా వికాస రచనకు ఉపక్రమించే నాటి వరకు, అంటే 1970 వరకు అన్నమాట. ఇక మరి మొదటి దశలో ఏమిటి ప్రధానంగా కనిపించిన అంశాలు అంటే, నవలని వచన ప్రబంధంగా, నవల అనే పేరు వచ్చినప్పటికీ దాన్ని వచన ప్రబంధంగానే భావించారు. చింతామణి ఇచ్చిన లక్షణాలు కూడా కొద్ది గొప్ప ప్రబంధ లక్షణాలకి దగ్గరగానే మనకి కనిపిస్తాయి. అట్లాగే దీని బలం ఏంటి, నవల యొక్క ఆదర్శము ఏంటి, దాని బలం ఏంటంటే సాంఘిక మూఢాచారాలను తొలగించేటట్లుగా చెయ్యాలి. అట్లాగే వ్యక్తి సంపూర్ణ జీవితం కథావస్తువు, అంటే వ్యక్తి కేంద్రకంగానే ఈ దశలో నవల రచన సాగింది. అట్లాగే ప్రబంధ లక్షణాలైనటువంటి క్లిష్టమైనటువంటి సమాస రచన, వర్ణనలు, కల్పిత గాథ ఇవి తీసుకున్నారు కొంతమంది. చింతామణి పత్రిక ఇవి పరిహరించమని చెప్తున్నప్పటికీ తీసుకుని రాసినటువంటి రచయితలు ఉన్నారు. అందుకని దీనిని ప్రబంధ యుగం కూడా అనవచ్చు అనేది ఈ ప్రస్తుత మొదటి నాగభూషణ శర్మ గారి ఆలోచన. అట్లాగే ఈ నవలలన్నింటిలో వ్యక్తి పేరుతో సాగినవి, అట్లాగే చరిత్ర అనేటువంటి సఫిక్స్ కూడా మనకి అంటే ఆ చివరి చరిత్ర అనేటువంటి పేరు కూడా మనకి చాలా సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది. గోపాలకృష్ణమ చెట్టి గారు, కందుకూరు వీరేశలింగం గారు, ఖండవల్లి గారు వీరు చాలా ప్రధానంగా మనకి నవల రచనలు చేసినట్లుగా మనకి కనిపిస్తుంది. చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు గారు కూడా. తర్వాత రెండవ దశలో చూస్తే ఇక్కడికి వచ్చేసరికి నవల దాని వస్తువు మధ్యతరగతి జీవితం అయింది. అంటే మధ్యతరగతి జీవితానికి ప్రతిబింబంగా మారింది అంటారు. అట్లాగే ఈ మధ్యతరగతి జీవితంలో ప్రధానంగా మానవ జీవితంలో మధ్యతరగతి మనుషులు దేనికి ప్రాధాన్యతనిస్తూ వచ్చారు అంటే నీతి నియమాలకు అధికంగా ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. సంప్రదాయాలకు, ఆచారాలకు చాలా ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. కాబట్టి అవే వస్తువుగా మనకి నవల రచన కనిపిస్తుంది. తర్వాత సంఘం అధికారిక వస్తువుగా, అంటే అధికారిక వ్యవస్థగా మనకి సంఘం కనిపిస్తుంది. అంటే సంఘం చెప్పిన దారిలో నడవాలి, సంఘం కాదని మనం వెళ్ళకూడదు. కాబట్టి రచయితలు సృష్టించిన రచయితలు గాని వారు సృష్టించిన పాత్రలు గాని సంఘం యొక్క అధికారాన్ని గుర్తించారు, గౌరవించారు, అనుసరించారు. అట్లాగే సాంఘిక విలువలు ఏవైతే పరంపరాగతంగా వస్తున్నాయో వాటికి చాలా ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. ఇక్కడ మళ్ళీ 1890ల నుంచి రచనలు చేస్తూ వచ్చిన చిలకమర్తి వారు, వెంకట పార్వతీశ కవులు,
కేతవరపు వెంకట శాస్త్రి గారు ఈ కాలంలో కూడా రెండవ దశలో కూడా చాలా విస్తృతమైనటువంటి నవల రచన చేస్తూ వచ్చారు. ఇక మూడవ దశలో మనం చూసినట్లయితే ఇక్కడ సాంఘిక ఔన్నత్యానికి అట్లాగే మానవుడి వ్యక్తిగత ఉన్నతికి కూడా ఉన్నటువంటి అంతరం ఏదైతే ఉందో దానిని సూచిస్తూ నవలలు వచ్చాయి. ఇక్కడ చాలా ప్రధానంగా నవల రచయితలు వ్యాఖ్యానాలు చేసింది దేనిపైన అంటే మానవుని యొక్క ఆంతరంగిక మానసిక ప్రవృత్తి. అంటే ఒక పాత్రను తీసుకుంటే దాని చుట్టూ జరుగుతున్న వాతావరణం కాదు, ఆ పాత్ర ఆంతరంగిక విశ్లేషణ చేస్తూ వచ్చారు. ఇవన్నీ కూడా కథాశ్రయాలే అయినా కూడా ఇతివృత్తము యొక్క నడక చేత, పాత్ర పోషణ చేత ఇవి ఆత్మాశ్రయాలుగా ఉన్నాయి అనేది మొదలి వారి ఆలోచన. తర్వాత వీళ్ళు ఉద్దేశించేటువంటి సాంఘిక విప్లవానికి మూలభూతాలుగా ఇవన్నీ ఉద్దేశించబడ్డాయి అని చెప్తారు. ఇక్కడ ఇద్దరు రచయితలను చాలా ప్రధానంగా మన ముందుకు తీసుకొస్తారు మొదలి వారు ఈ మూడవ దశలో. వారిద్దరు ఎవరంటే, ఒక వర్గానికి వైతాళికుడు చలం అయితే మరో వర్గానికి నాయకుడుగా విశ్వనాథ వారు కనిపిస్తారు. అంటే ఒక పక్కన చలము తన చుట్టూ ఉన్నటువంటి తన సమకాలీన సమాజం చాలా మలినమైపోయిందని, స్త్రీలకు స్వేచ్ఛ లేదని, స్వేచ్ఛాపూరిత వాతావరణమే సంఘానికి విముక్తినిస్తుంది అని చెప్తూ అందుకు తగినట్లుగా తన ఎంచుకున్న ఇతివృత్తాలు గాని, తన పాత్ర చిత్రణ గాని, తన రచనా ఉద్దేశం కానీ అదే చెప్తూ ఆయన తన వాదనను తన రచనల ద్వారా వినిపిస్తే, ఇంకొక వైపు ఈ పాశ్చాత్య నాగరికత ప్రభావమే మన జీవితంలో మార్పులకు కారణము అని చెప్తూ దానిని విమర్శించినటువంటి రచన చేసిన వారు విశ్వనాథ సత్యనారాయణ గారు. అంటే మనం పాశ్చాత్య నాగరికత యొక్క వ్యామోహంలో పడిపోయాము, తద్వారా మనం చాలా అల్పులుగా మారిపోతున్నాము అని వ్యాఖ్యానిస్తూ చేసినటువంటి రచనలు విశ్వనాథ వారివిగా చెప్తారు. ఇక 4వ దశలో చూస్తే ఇక్కడ అటు పక్కన బాహ్య సామాజిక స్థితి ప్రభావము, ఇటు అంతర్గతమైనటువంటి భావ సంచయాలు, వీటన్నింటి కలగలుపుగా వచ్చినటువంటి సాహిత్యం మనకి 4వ దశలో కనిపిస్తుంది అంటారు. అంటే మానసిక మనోవిశ్లేషణతోని, మానసిక శాస్త్ర సిద్ధాంతాలతో కూడినటువంటి రచనలు ఈ కాలంలో చాలా విస్తృతంగా వచ్చాయని చెప్తూ ప్రధానమైనటువంటి నవల రచయితలుగా బుచ్చిబాబుని, గోపీచంద్, జీవి కృష్ణారావు, రావిశాస్త్రి లాంటి వాళ్ళని మనకి పరిచయం చేస్తారు. అంటే మొత్తంగా ఒక్కసారి మనము ఈ 4 దశలను చూస్తే, మొదటి దశ వ్యక్తి జీవితం ఆలంబనగా సాగింది, రెండవ దశ సంఘ జీవితం ఆలంబనగా సాగింది, మూడవ దశ సంఘము వ్యక్తి మధ్య గల అంతరాలు ఎలా ఉన్నాయో విశ్లేషిస్తుంది, వ్యాఖ్యానిస్తుంది. అట్లాగే 4వ దశలో సంఘ జీవితానికి అతీతంగా వైయక్తికమైనటువంటి వ్యక్తి ఆంతరంగిక విశ్లేషణను ప్రధానంగా మన దృష్టికి తీసుకొస్తుంది. ఇక రెండవ అధ్యాయంలో రెండవ భాగం ఏంటంటే తొలి తెలుగు నవల ఏది. ఇది చాలా విశేషంగా కనిపిస్తుంది ఈ భాగము. అంటే తొలి తెలుగు నవల ఏది అనే విషయం పైన ఉన్న చర్చను తీసుకువస్తూ తాను ఏ నవలను తొలి తెలుగు నవలగా గుర్తిస్తాడో గ్రంథ విమర్శకుడు చెప్తాడనమాట. ఆయన 4 విషయాలను తీసుకున్నారు. ఒకటి, కళాపూర్ణోదయం వంటి పద్యాత్మకమైన కథాకావ్యాలు, కొక్కొండ వెంకటరత్నం పంతులు గారి మహాశ్వేత, నరహరి గోపాలకృష్ణమ్మ చెట్టి గారి శ్రీరంగరాజు చరిత్ర, కందుకూరి వారి రాజశేఖర చరిత్ర. ఈ 4 తీసుకుంటూ తెలుగులో మొదటి నవల ఏది అనే ఒక ప్రశ్నను వేస్తారు. దానికి ఆయనే తర్వాత థియరీ ఆఫ్ ఎలిమినేషన్ లో మిగిలినవి కాదు అంటూ చివరికి ఒక రచనను తొలి తెలుగు నవలగా నేను గుర్తిస్తున్నాను అని చెప్తారు. ఇక్కడ ఉన్నటువంటి లక్షణాలను ఏవైతే మనం ముందు చెప్పుకున్నామో ఆ లక్షణాల గురించి మరోసారి ఇక్కడ ప్రస్తావిస్తూ, పద్యాత్మకంగా ఉండడం చేత కళాపూర్ణోదయాన్ని, సరైన ఆధారాలు లేకపోవటం చేత మహాశ్వేతను తొలి నవలగా పరిగణించలేము అంటారు. అక్కడ ఎవరికి కూడా సాహిత్య చరిత్రకారులకి అభ్యంతరం లేదు. ఇక తర్వాత వచ్చేసరికి చింతామణి పత్రిక ప్రకటించిన నవలల పోటీ రాజశేఖర చరిత్రను ప్రమాణంగా స్వీకరించారు కాబట్టి
దానికి చాలా ప్రచారం వచ్చింది. అట్లాగే రచయితగా కూడా కందుకూరి వీరేశలింగం గారు అప్పటికే కొంత తన వ్యాస రచన ద్వారా, తన సరళ గ్రాంధిక రచన ద్వారా, పత్రికల నిర్వహణ ద్వారా బాగా పరిచితులై ఉన్నారు. కానీ మరోవైపు గోపాలకృష్ణమ చెట్టి గారు సాహిత్య ప్రపంచంలో పెద్దగా పరిచయం లేనటువంటి వాడు అవటం చేత రంగరాజ చరిత్రకి అంత ప్రఖ్యాతి రాలేదు. అట్లాగే దాని ఆంగ్ల భాషా ప్రభావం లేదు కాబట్టి దానిని శ్రీ రాజశేఖర చరిత్ర కంటే ముందు రాసినప్పటికీ తొలి తెలుగు నవల కాదనటం సాహసమే అని అంటూ ఆయన మాత్రము తాను తొలి తెలుగు నవలగా శ్రీరంగరాజు చరిత్రని గుర్తిస్తాను, అదే తొలి తెలుగు నవల అని చెప్పక తప్పదు అంటారు. ఇక రెండవ అధ్యాయంలో మూడవ భాగము తెలుగు నవల సంక్షిప్త చరిత్ర. అంటే అసలు ఎప్పుడు ప్రారంభమైంది నవలా రచన, ఎప్పుడు ప్రారంభమైంది తెలుగు నవలా రచన అనేది చూస్తున్నప్పుడు సిపాయి మ్యూటిని అంటే 1857 తర్వాత ఎప్పుడైతే తొలి స్వాతంత్ర్య పోరాటం జరిగిందో ఆ తరువాత బ్రిటిష్ వారి రాజ్యం ఇక్కడ సుస్థిరమైంది. అంటే వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు పాలనలో కూడా వారు వేలు పెట్టడమే కాదు, ఇక్కడ స్థిరంగా నిలబడ్డారు. ఎప్పుడైతే వాళ్ళు స్థిరంగా నిలబడ్డారో అప్పుడే సాంఘికంగా విద్యార్థి రంగాల్లో కూడా వారి ప్రభావం మన జీవిత విధానం పైన పడింది. అప్పుడే ఆంగ్ల సాహిత్యము, ఆంగ్ల విద్య ఇక్కడ ప్రవేశపెట్టబడింది. ఆంగ్ల సాహిత్యము చేత ప్రభావితులైనటువంటి మన భారతీయ రచయితలందరూ కూడా ఆ సిద్ధాంతాలను కానీ ఆ భావాలను కానీ స్వీకరించి నూతన ప్రక్రియల సృష్టి వైపు అడుగులు వేశారు. దాని ప్రభావమే మనం చెప్పుకుంటున్నటువంటి నవల కానీ, మనం చూస్తున్నటువంటి కథ, నాటకము, విమర్శ, కవిత్వము ఇవన్నీ కూడా. అయితే మొదట అనుకరణలుగా, అనువాదాలుగా ప్రారంభమైనప్పటికీ మౌలిక రచనలు చేయాలనేటువంటి ఆలోచనతోని మన వాళ్ళు భారతీయతను, ఆంధ్రత్వాన్ని ఆలంబనగా చేసుకుని చేసినటువంటి సాహిత్య సృజన ఏదైతే ఉందో కొత్త విలువల్ని చూపింది అంటారనమాట. ఇక్కడ మరొక విభజన చేస్తారు ఆయన. ఇది కాలానికి అనుగుణంగా చేసినటువంటి విభజన. ఇదేమిటి అంటే ప్రారంభ యుగం, ఇది మొదటి దశ లాంటిదే, 1872 నుంచి 1900. అనువాద యుగం ఇది 1901 నుంచి 1920. వికాస యుగం 1921 నుంచి 1942. మనోవైజ్ఞానిక యుగం 1943 నుంచి 1960. సమకాలీన యుగం అంటే 1960 నుంచి తాను ఈ విమర్శక గ్రంథం రాస్తున్నప్పటి వరకు సాగుతూ వచ్చింది. అయితే ఇక్కడ ఈ సంవత్సరాలు ఏవైతే ఆయన ప్రస్తావించారో, ఈ సంవత్సరం నుంచే అనువాదం వచ్చింది, ఈ సంవత్సరం తర్వాత అనువాదం రాలేదు అని కాదు, కానీ ఇది స్థూలమైన విభజన అని చెప్తారు. ఈ గీతలు దాటి ముందు వెనక కూడా ఆయా రచనలు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రారంభ యుగాన్ని వీరేశలింగం యుగం అని కూడా అంటారు. నిజానికి ఈ వీరేశలింగం రాసింది ఒకటే నవలైనప్పటికీ ఆ ప్రభావం ఎలాంటిది అంటే ఆ తరువాత ఆ యుగంలో వచ్చినటువంటి నవలలన్నీ కూడా రాజశేఖర చరిత్రను పోలి ఉండడంతో దీని వీరేశలింగ యుగం అని చెప్పేసి అన్నారు ఆయన. అంటే ఒక వినూత్నమైనటువంటి పునరుజ్జీవాన్ని కలిగించిన వాడు ఆయన. తర్వాత ఈ యుగంలో నవలలన్నీ కూడా చాలా ప్రధానంగా ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వచ్చినవి. ఒకే ఒక వ్యక్తి జీవితాన్ని స్వీకరించి అతను పడిన కష్టాలను పేర్కొంటూ ఆ కష్టాలను అతను ఎలా అధిగమించాడో చెప్పినటువంటి నవలలుగా మనకు కనిపిస్తాయి. చరిత్ర, విజయము, ఈ రెండు పదాలు ఆ నవల పేరులో తప్పనిసరిగా చివర ఉండినటువంటి రచనల పేరు అన్నమాట. తర్వాత ఇక్కడ ప్రధాన అంశం ఏంటి అంటే నీతి బోధ ప్రధానము, సాంఘిక దురాచారాల ఖండన కూడా చాలా ముఖ్యమైనటువంటి ధ్యేయంగా. తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే ఈ కాలంలో రెండు పేర్లు ఉండడం, అంటే శ్రీరంగరాజ చరిత్రకి సోనాబాయి పరిణయం అని ఉండడం, రాజశేఖర చరిత్రకి వివేక చంద్రిక అనే పేరు ఉండడం, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. తర్వాత చింతామణి పత్రిక నవల రచనల పోటీలు పెట్టి 1894 నుంచి ఒక నవల రచన విధానాన్ని చాలా నియమబద్ధం చేసి
సరే, మనం ముందు చెప్పుకున్నట్టుగా చింతామణి పత్రిక స్వీకరించిన లక్షణాలన్నీ రాజశేఖర చరిత్రలోవే. అలా తీసుకొచ్చినటువంటి రచనలన్నీ కూడా మనకి తర్వాత కనిపిస్తాయి. ఇక్కడ ప్రధానమైనటువంటి రచయితలు ఎవరు అంటే పనప్పాకం అనంతాచార్యులు, కండవల్లి రామచంద్రుడు. వీరు 3 సంవత్సరాలు 3 సార్లు చింతామణి నవలల పోటీలో బహుమానాలు గెలుచుకున్నటువంటి వారు. మాలతీ రాఘవీయం, లక్ష్మీ సుందర విజయము, తర్వాత తల్లాప్రగడ సూర్యనారాయణ గారు సంజీవరాయ చరిత్రము, నంబూరు తిరునారాయణ స్వామి వారు సుబ్బారావు లేఖ ప్రణయ మహిమము. ఇట్లాంటివి అంటే పేర్లు చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు 1894లో చింతామణి బహుమతి గ్రహించారు. రామచంద్ర విజయం వారి రచన పేరు. చిలకమర్తి వారు అప్పటి నుంచి దర్దాపుగా 25 సంవత్సరాల పాటు నవలా సాహిత్యాన్ని తన రచనలతోని సుసంపన్నం చేశారు. 4 సార్లు వారు పురస్కారాలు కూడా అందుకున్నారు. ఈ యుగంలోనే అంటే ఈ దశలోనే దొరస్వామయ్య గారు మొదటి అనువాదం చేశారు. అందుకే ఆయన చెప్తారు, అనువాద యుగంలోనే అనువాదాలు వచ్చాయని కాదు, దానికి ముందు కూడా అనువాద రచన ప్రారంభమైంది. మొదటి అనువాదంగా గుర్తించింది దొరస్వామయ్య గారి అనువాదం. అది బంకించంద్రుని కపాలకుండల చేసిన అనువాదం. అది కూడా కపాలకుండల. ఆ తర్వాత అనువాద యుగం 20 సంవత్సరాల పాటు సాగింది. దీన్ని ఇంకొక పేరు కూడా అనొచ్చంట. అదేంటంటే చారిత్రక నవలా యుగం అని చెప్పేసి. ఇక్కడ 1901 నుంచి 20 వరకు ఏమిటి ప్రాధాన్యత అంటే 20వ శతాబ్ది ప్రారంభపు సంవత్సరాలు ఇవన్నీ కూడా. ఇక్కడ జాతీయోద్యమం ప్రారంభమైంది, బెంగాల్ విభజన సాగింది, కాంగ్రెస్ స్వాతంత్ర సంపార్జన కోసం పోరాటం ప్రారంభించింది. ఆంగ్ల విద్య నేర్చుకున్నటువంటి వాళ్ళు ఆర్థిక రంగంలోనూ సాంఘిక రంగంలోనూ అభివృద్ధి సాధించాలనేటువంటి ఆలోచన చేశారు. ఇవన్నీ కూడా వస్తూ అట్లనే ఇంకొక వైపున కవిత్వంలోనూ పాటల్లోనూ జాతీయోద్యమ స్ఫూర్తిని చెప్పేటువంటి సాహిత్యం చాలా విస్తృతంగా వచ్చింది. జాతీయాత్మకమైనటువంటి నాటకాలు కూడా ప్రజలను ప్రభావితం చేస్తూ వచ్చాయి. కాబట్టి ఈ కాలంలో అటు జాతీయోద్యమ ప్రభావంతో పాటు సాంఘిక ఆర్థిక స్థితిగతుల ప్రభావం కూడా పడింది అని చెప్తారు. ఒకవైపు బంకించంద్రుడేమో చారిత్రక నవలలతోని దేశభక్తి వైపు ప్రజలను నడిపిస్తే, ఇంకొక వైపు రవీంద్రుడు సాంఘిక దురాచారాల మీద కత్తిగట్టాడు. వీరి ఇద్దరినీ కూడా అనుసరించిన వాళ్ళు తెలుగు సాహిత్యంలో ఉన్నారు. వీరిరువురి రచనలను ఆనాడు చాలా విస్తృతంగా అనువాదాలు చేసినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. తర్వాత ఇదే సమయంలో విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి వారు, ఆంధ్ర ప్రచారిణి గ్రంథమాల వాళ్ళు, వేగుచుక్క గ్రంథమాల వాళ్ళు చాలా విస్తృతమైనటువంటి నవల రచనను పురిగొల్పారు. కానీ పాఠకులు చదువరులుగా పెరిగినా కూడా రావాల్సినన్ని నవలలు రాలేదు అనేటువంటిది ఒక విషయం ఉన్నది. దీనికోసము అపరాధ పరిశోధక నవలల యొక్క అనువాదము చాలా విస్తృతంగా సాగింది. అంటే ఆ గ్యాప్ ని పూరించడానికి, ఆ లోపాన్ని పూరించడానికి. విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి వారేమో వాళ్ళు ఎంచుకున్న విషయం ఏంటంటే నీతిదాయకమైన దేశభక్తి ప్రపూరితమైనటువంటి గ్రంథాలను అందించాలి అని. తర్వాత ఆంధ్ర ప్రచారిణి గ్రంథమాల వాళ్ళేమో ఉత్తమ ఆదర్శాలు కలిగినటువంటి గ్రంథాలను. వేగుచుక్క గ్రంథమాల వారు వీరు మాత్రము పాఠకుల ఆసక్తిని ఆలంబనగా తీసుకుని అపరాధ పరిశోధక నవలను చాలా ఎక్కువగా ప్రచురించింది. తాపీ ధర్మారావు గారి ఆధ్వర్యంలో ఇది సాగింది. తర్వాత ఈ అపరాధ పరిశోధక నవలల్లో 35% మళ్ళీ వంగ భాష నుంచి వచ్చినటువంటి అనువాదాలు, మిగిలిన పావుభాగం మాత్రమే మౌలికమైనటువంటి రచనలు. ఈ చారిత్రకాల్లో కూడా వంగానువాదాలు భారతదేశ చరిత్ర నుంచి తీసుకుంటే, మౌలిక రచనలు ఆంధ్రదేశ చరిత్ర నుంచి తీసుకున్నట్వి. ఆంగ్లం నుంచి వచ్చిన అనువాదాలు ఆ కాలంలో చాలా తక్కువ అని చెప్పేసి అంటారనమాట. కొద్దిమంది ప్రధానమైనటువంటి రచయితలను, వారి రచనలను కూడా అటు వంగ భాష అనువాదాలు కానీ, ఇటు ఆంగ్ల భాష అనువాదాలు కానీ, మౌలిక రచనలు కానీ ఆయన ప్రకటిస్తూ వచ్చారు. తర్వాత 1914లో శ్రీపాద సుబ్రహ్మణ్య గారు శాస్త్రి గారు చేసిన ఒక హెచ్చరికను గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అదేంటంటే, ఆంధ్రమున వెలసిన అనేక ఆఖ్యాయికలలో ఒక్కటి కూడా ఆంధ్రుల వైభవాన్ని ప్రకటించినది లేదు, అది ఎంతో విచారకరము అని. ఈ అభిప్రాయము ఎప్పుడైతే ఆయన ప్రకటించారో, ఈ అభిప్రాయం కలిగినటువంటి అనేక మంది రచయితలు ఆంధ్రుల కథలను తీసుకుని నవలలు రాయటం ప్రారంభించారు. అందులో చిలకమర్తి వారు, కేతవరపు వెంకట శాస్త్రి, భోగరాజు నారాయణమూర్తి, దుగ్గిరాల రాఘవచంద్రయ్య, చిలుకూరు వీరభద్రరావు మొదలైనటువంటి వాళ్ళు చాలా విస్తృతంగా రాశారు.
అట్లాగే మౌలికమైనటువంటి సాంఘిక నవలల్లో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, తల్లా ప్రగడ వారు, వెంకట పార్వతీశ కవులు, చిలకమర్తి వారు వీరు కూడా చాలా మౌలికమైనటువంటి సాంఘిక నవలలు రాశారు. ఇక్కడ ఇంకొక మాట మొదలి నాగభూషణ శర్మ గారు చెప్తారు. గణపతి హాస్య నవలలో చాలా గొప్పగా పేరున్నటువంటి నవలే కానీ, ఒక నవల అంటే అందులో ఉన్న పాత్ర చిత్రణ, గణపతి పాత్ర చిత్రణ ఎంత మోతాదుకు మించి ఉన్నట్లుగా అనిపిస్తున్నది అని చెప్పేసి అంటూనే, ఆ కాలానికి అంటే గణపతి నవల ఏ కాలంలో వచ్చిందో లేదా అందులో ఉన్నటువంటి కాలానికి సంబంధించినటువంటి ప్రచారాన్ని గనక అర్థం చేసుకున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళైతేనే దానిని ఆనందించగలరు ఆ హాస్యాన్ని తప్ప, ఆనాటి ఆచార వ్యవహారాలు తెలియనటువంటి వాళ్ళు, సంబంధం లేనటువంటి వాళ్ళు, వాళ్ళు చదివితే అది ఆ హాస్యం ఇవ్వకపోగా ఒక్కొక్క చోట చాలా విచారాన్ని కలిగిస్తుంది అని చాలా నిర్మోహమాటంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అట్లాగే ఆ యుగంలో వెంకట పార్వతీశ కవులు చాలా విస్తృతమైనటువంటి రచనలు చేశారు. ఒక పక్కన చారిత్రక నవలలు రాశారు. ఇంకొక పక్కన సాంఘిక నవలలు రాశారు. అనువాదాలు చేశారు. కవులు కూడా చాలా ప్రసిద్ధి చెందారు అని చెప్పేసి వారి పాండిత్యం గురించి, వారి భాష గురించి, వారి వర్ణనల గురించి ఆహ్, తను రాస్తారు. అట్లాగే వికాస యుగం ఇది 1921 నుంచి 42 వరకు. ఇది చాలా అంటే ఈ యుగానికి ఉన్నంత విశిష్టత మరొక దానికి లేదు అంటారు. ఎందుకు అంటే ఒక రకంగా రాజకీయాలలో గాని, జాతి జీవన విధానంలో కానీ, సంఘంలో కానీ ఒక తీవ్ర రూపం దాల్చినటువంటి భావాలు కలిగినటువంటి యుగంగా వికాస యుగాన్ని ఆయన గుర్తిస్తున్నారు. అంటే జాతీయోద్యమం చాలా తీవ్ర రూపం దాల్చింది. క్విట్ ఇండియా ఉద్యమం వైపు వెళ్ళాము. అట్లాగే అనేక ఉదంతాలు జలియన్ బాగా దురంతం ఇట్లాంటివన్నీ కూడా కొంత ప్రజలలో ఒక ఉద్యమ తీవ్రతను తీసుకొచ్చింది. అట్లాగే జీవన విధానంలో కూడా కొంత విప్లవాత్మకమైన మార్పులు రావాలనేటువంటి ప్రకటనలు ఉండడము. ఆహ్, లాల్ బాల్ పాల్ వంటి వాళ్ళ ఆలోచనలు. అట్లాగే సంఘంలో ఎవరైతే పీడితులుగా ఉన్నారో, ఎవరైతే స్త్రీలు గాని, దరిద్రులు గాని వాళ్ళు పునరుద్ధరింపబడాలి అనేటువంటి భావావేశం కూడా ఈ వికాస యుగంలో మనకి కనిపిస్తోంది. అట్లాగే ఈ కాలంలో నిజానికి రాజకీయంగా చాలా చాలా అంటే తీవ్ర రూపం దాల్చినటువంటి రాజకీయాలు ఈ కాలంలో ఉన్నాయి. కానీ ఆశ్చర్యంగా రాజకీయాలను ప్రత్యక్షంగా వర్ణించినటువంటి నవలలు మాత్రము ఈ కాలంలో రాలేదు అంటారు. అంటే వారు గమనించినటువంటి విషయాలివి. తర్వాత రచయితలు స్థాళీపులాకంగా తమ నవలల్లో వాటిని ప్రస్తావించారు తప్ప, పూర్తిగా రాజకీయ నవలలు వచ్చినవి చాలా బహుకొద్ది అని చెప్పేసి అంటారు. అంటే సాంఘిక జీవితాన్ని వర్ణించేటప్పుడు రాజకీయ చైతన్యాన్నో, జీవితాన్నో పేర్కొనకుండా ఉండలేరు కాబట్టి ఆ ప్రస్తావన వచ్చింది తప్ప, అట్లాంటి వాటినే ఈ రచయితలు రాశారు తప్ప సీరియస్‌గా రాజకీయ నవలలు రాలేదు. రావాల్సినవి ఉన్నవి కానీ రాలేదు అని చెప్పేసి అంటారు. ఇక్కడ మళ్ళీ ఈ ఈ కాలంలో ఈ వికాస యుగంలో ఇతివృత్తాలను ఆయన 3 భాగాలుగా చూపిస్తారు. జాతీయోద్యమ ప్రభావాన్ని చూపించిన నవలలు, తెలుగు చరిత్రను నూతన దృక్పథాలతో చూసి విజయనగర సామ్రాజ్యాన్ని గురించి, కొండవీడు గురించి, మధుర నాయకుల రాజ్యాల్లోని స్థితిగతులను గురించి రాసినటువంటి సాగినటువంటి నవలలు కొన్నైతే సాంఘికాలు. మళ్ళీ సాంఘికాల్లో మళ్ళీ 3 రకాలు అని చెప్తారనమాట. అంటే కుటుంబ జీవిత గాథలు ఒక రకమైతే, సంఘ సంస్కరణాత్మకంగా సాగినవి కొన్ని, సంస్కృతి భావస్ఫోరకాలైనటువంటివి కొన్ని. అంటే ఈ యుగంలో ఇంకొక ప్రత్యేక లక్షణం ఏంటంటే రచయితలు ఇండివిడ్యువలిస్టిక్ గా ఆలోచించడం. ఇవన్నీ కూడా మనకి అంటే ఆ కాలం నిజానికి తెలుగు కవిత్వంలో కూడా ఆధునిక తెలుగు కవిత్వంలో ఈ యుగానికి చాలా ప్రాధాన్యత ఉంది. కాల్పనిక యుగంగా, భావ కవిత్వ యుగంగా మనం చదువుకుంటున్నటువంటి సమయం ఇది. ఆ ప్రభావము కొంత అంటే ఆ రకమైనటువంటి భావాలే మనకి నాటకాలలో కూడా కనిపించడం విశేషం అని చెప్తారు. చెప్తూ ఈ వికాస యుగానికి ప్రతినిధులుగా 3 గురించి చెప్తారు. ఆ 3 ఎవరంటే విశ్వనాథ, చలం, అడవి బాపిరాజు. ఇందులో చలమేమో ఒక పక్కన స్వేచ్ఛాన్వేషి, ఇంకొక వైపు విశ్వనాథేమో నైతిక జీవనాన్వేషి, అడవి బాపిరాజు మాత్రము వైవిధ్య కళామూర్తి అని చెప్పేసి చెప్తూ వాళ్ళ గురించినటువంటి కొంత వాళ్ళ రచనలు వాటిపైన కొన్ని వ్యాఖ్యానాలు ఆయన చేస్తారు. చలం రచనల పైన వ్యాఖ్యానాలు. అట్లాగే
ఈ యుగంలో చాలా ప్రముఖమైనటువంటి రచయితలుగా మొక్కపాటి నరసింహ శాస్త్రిని, మునిమాణిక్యాన్ని, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిని పేర్కొంటారు. ఒక పక్కన మొక్కపాటి వారు బారిస్టర్ పార్వతీశం పాత్రను సృష్టించి హాస్య నవలలు లేవు అన్నటువంటి ఆ లోటుని తీర్చేస్తే, మునిమాణిక్యం వారు చాలా అంటే సున్నితమైనటువంటి భావనతో ఆయన ఆయన ఎంతో చక్కగా ఆ సంఘటనలను చిత్రించే నేర్పు చాలా గొప్పగా ఉన్నదని చెప్పేసి వారి 3 నవలలను ప్రస్తావిస్తారు. అట్లాగే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆయన నవలలన్నీ కూడా గోదావరి మండలంలోని బ్రాహ్మణులలో జరిగేటువంటి కథలే ఆధారంగా సాగినాయి. ఇందులో ప్రధానంగా కనిపించేటువంటి చాలా ప్రత్యేక లక్షణాలు సున్నితమైనటువంటి హాస్యము, సజీవమైనటువంటి పాత్ర చిత్రణ అనేది చెప్తారు. తర్వాత ఈ యుగంలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే శరత్ అనువాదాలు ప్రారంభమైనటువంటి యుగం. తర్వాత 1941 నుంచి 60 వరకు ఇది మనోవైజ్ఞానిక యుగం. అంటే మనస్తత్వ శాస్త్రము మనిషి ఆంతరంగిక భావాలకు చాలా విలువనిస్తూ ఫ్రాయిడ్, యుంగ్, ఫ్రేజర్, ఆడ్లర్ ఇట్లాంటి వాళ్ళు సమగ్రంగా సిద్ధాంతాలను అందించారు. 19వ శతాబ్ది చివరి భాగంలో ఈ మనస్తత్వ శాస్త్రంకి సంబంధించి సిద్ధాంతాలను అందించినటువంటి వాళ్ళు. ఈ సిద్ధాంతాలు సాహిత్యాన్ని ప్రభావితం చేశాయి. ఏమిటి ప్రధానంగా తీసుకున్నది అంటే మార్పులు ఎక్కడొచ్చాయంటే చిత్రణలో, కథా చిత్రణలో వచ్చాయి, పాత్ర చిత్రణలో వచ్చాయి, సన్నివేశాల కల్పనలో వచ్చాయి, కథాకథనంలో కూడా మార్పులు వచ్చాయి. అంటే ఆ మనస్తత్వ శాస్త్ర సిద్ధాంతాల ప్రభావం అన్ని లక్షణాల పైన పడిందనమాట. ఇందులో ప్రధానంగా భారతదేశంలో, ఆంధ్రదేశంలో అనుసరించిన కొన్ని మనస్తత్వ పద్ధతులుగా ఆయన చెప్పినవి ఏంటంటే అంతఃప్రేరణ చిత్రణ ఒకటి, అంతః సంఘర్షణ, అంతర సంభాషణ, మానసిక విశ్లేషణ, స్వప్న విశ్లేషణ, జ్ఞాపక విశ్లేషణ, పూర్వ వృత్తాంత నిర్మాణ పద్ధతి, ఇవన్నీ కూడా ఈ సిద్ధాంతాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే జాగ్రత్త, చేతన, అర్ధచేతనావస్థల గురించిన సిద్ధాంతాలు, ఈడిపస్ కాంప్లెక్స్, ఇవన్నీ కూడా వీటి రచనకు దోహదం చేశాయి. అయితే ఈ రచనలు చేసిన వారు ఎవరు ప్రముఖులు అంటే బుచ్చిబాబు, గోపీచంద్, జీవి కృష్ణారావు, రావి శాస్త్రి. అయితే వీరి గురించి చెప్తూనే కొడవటిగంటి కుటుంబరావు గారి గురించి చాలా ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ కొంత విస్తృతంగానే కొడవటిగంటి కుటుంబరావు గురించి రాస్తారు. అంటే తన అనుభవాలు అంత విస్తృతంగా రాసిన రచయిత తెలుగు నాట లేడు ఆ 100 సంవత్సరాల కాలం నేను చెప్తారు. నిజానికి ఆ 100 సంవత్సరాలే కాదు, ఇప్పటి వరకు కూడా కుటుంబరావు గారు రాసినంత సాహిత్య ఎవరు కూడా రాయలేదు. ఆయన తనకు తెలిసినటువంటి, తన అనుభవంలోకి వచ్చినటువంటి, లేతే సంభవించడానికి అవకాశం ఉన్నటువంటి సంఘటనల గురించే రాశారు. అంటే ఆయన పాత్రలు ఏమిటి అంటే నేల విడిచి తాము చేసేవి ఏవీ లేవు. తన చుట్టూ ఉండే పాత్రలే, తన చుట్టూ తిరిగే మనుషులే పాత్రలుగా ఆయన నవలలో కనిపిస్తారు మనకి. పాత్రల అంతరాంతరంలో జరిగేటువంటి ఆలోచనలు ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయో కుటుంబరావు రాసినట్లు ఎవరు రాయలేదు అనేది మొదలి నాగభూషణ శర్మ గారి టేక్అవుట్ అన్నమాట. పైగా కుటుంబరావు ఏం చెప్పడు, అంటే సిద్ధాంతాలు చెప్పడు, ఏం చెప్పడు, అసలు మనస్తత్వం పేరెత్తడు. కానీ చాలా చక్కగా ఒక వ్యంగ్యాత్మకమైనటువంటి వ్యాఖ్యతోనో, ఒక్క మలుపుతోనో విషయాన్ని చాలా స్పష్టంగా తీసుకొస్తారని. అట్లాగే ఇప్పుడు చెప్పిన ఈ వికాస యుగ రచయితలందరి రచనల్లోనూ సామాన్యంగా కల్పించిన మరో లక్షణం ఆయన గుర్తించింది ఏంటి అంటే మానవతావాదం. మానవతావాదము చాలా కీలకంగా వీళ్ళందరి రచనల్లో కనిపిస్తుంది. అట్లాగే సమకాలీన నవలలు 1960 నుంచి తాను ఈ గ్రంథం రాసినంత వరకు తెలుగు నవల రచనల్లో ఈ కాలం అంటే ఈ ఆధునిక కాలం ఏదైతే అప్పటికి లేటెస్ట్ ట్రెండ్స్ వచ్చినటువంటి కాలం ఏంటి అంటే 1960 తర్వాత. ఇక్కడ గుణంలోనూ సంఖ్యలోనూ చాలా విస్తృతంగా నవల రచన సాగింది. అట్లాగే గుణంలో కూడా చాలా పెద్ద మార్పులు, చాలా ఎక్కువ మార్పులు వచ్చాయి. పైగా వారపత్రికలు, మాసపత్రికలు, నవలల పోటీలు పెట్టడం కూడా. ఇంకొకటి ఏంటంటే చదువుకున్న పాఠకులు పెరగటం. ఇది చాలా ప్రధానమైనటువంటి కారణము. రెండవది విశ్రాంతి సమయంలో చదువుకోవటానికి సామగ్రి అందించాలి కాబట్టి నవల రచనలు ఎక్కువగా జరిగినాయి. నవల రచనల పోటీలు కూడా ఎక్కువగా వచ్చినాయి. అయితే
ఎవరు తీరికగా ఉన్నది? మధ్యతరగతి జీవితాలలో తీరికగా ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా స్త్రీలు. కాబట్టి ఈ స్త్రీలకు వాళ్ళని మెచ్చేటువంటి రచనలు చేయటంలో రచయితలు నిజంగానే పోటీ పడ్డారని చెప్పొచ్చు. ఇక్కడ ముఖ్యంగా తీసుకున్నటువంటి ఇతివృత్తాలుగా లేకపోతే లక్షణాలుగా వీరు గుర్తించినవి ఏమిటి అంటే, ఎక్కువగా కుటుంబ గాథలు ఇతివృత్తాలుగా స్వీకరించారు. మధ్యతరగతి చదువరుల అనుభవాలకు చాలా దగ్గరగా ఉండేటువంటి కథాంశాలను ఎంచుకున్నారు. తల్లిదండ్రులకు, బిడ్డలకు మధ్య ఉండేటువంటి సంఘర్షణ కానీ, తరాల మధ్యన ఉండేటువంటి అంతరాలు కానీ, ప్రేమలు, పెళ్ళిళ్ళు ఇట్లాంటివి చాలా విశేషంగా ఎక్కువ రచనల్లో కనిపిస్తున్నటువంటి కథాంశాలుగా, ఇతివృత్తాలుగా ఆయన గుర్తించారు. అట్లాగే స్త్రీలు నవలా రచన వైపు అడుగులు వేయటం అంటే ఇల్లిందల సరస్వతీదేవి, మాలతీ చందూర్, లత, ముప్పాళ్ళ రంగనాయకమ్మ, కోడూరి కౌసల్యాదేవి, ఆనందరామం లాంటి వాళ్ళు వాళ్ళ ఆ నవల రచనల్లోకి ప్రవేశించి ఆ తరువాత కొంతకాలం పాటు అసలు నవల రచన స్త్రీ రచయితలదే అన్న స్థాయిలో పతాక ఎగరవేసిన స్థాయిలో రచన సాగిందని చెప్పేసి కూడా అంటారు. అట్లాగే ఈ కాలంలో చాలా ప్రసిద్ధులైనటువంటి రచయితలుగా ఆయన గుర్తించిన వాళ్ళు బలివాడ కాంతారావు, ఇచ్చాపురపు జగన్నాథరావు, మహీధర్ రామ్మోహన్ రావు, పిలక గణపతి శాస్త్రి, కొమ్మూరు వేణుగోపాలరావు, మంజుశ్రీ, ముళ్లపూడి వెంకటరమణ, ఆది విష్ణు, దాశరథి రంగాచార్య ఇట్లాంటి వాళ్ళు. తర్వాత మూడవ భాగంలో ఆయన చెప్పింది ఏంటి అంటే తెలుగు నవల విశ్లేషణ. ఇందులో మీకు ఇందాక నేను చెప్పినట్టుగా తెలుగు నవల సాంఘిక జీవనం 1, 2, చారిత్రక నవల, నవలలో హాస్యం, అనువాదాలు, అనుకరణలు, మనస్తత్వ నిరూపక నవలలు, తెలుగు నవల జాతీయోద్యమం, డిటెక్టివ్ నవలలు. వీటన్నింటి గురించి ఆయన ప్రత్యేకంగా ఒక్కొక్క విషయాన్ని గురించి ఒక 4-5 పేజీలలో చాలా వివరంగా ఎందుకు తాను ఆ విభజన చేసి చూపిస్తున్నారు, ఎందుకు విశ్లేషణ చేయవలసి వచ్చింది అనేసి ఆయన చాలా వివరంగా దాంట్లో ఇస్తూ వచ్చారు. దీని తర్వాత ఆయన ఎంచుకున్నటువంటి మరొక అధ్యాయం ఏంటంటే తెలుగు నవల కథా కథన శిల్పం. నిజానికి అప్పటి నవలాకారులు, ఇప్పటి నవలాకారులు కూడా ఈ చాలా వినూత్నమైనటువంటి ప్రయోగాలు చేస్తూ వచ్చారు. ఎప్పటికప్పుడు తెలుగు నవల తనని తాను చాలా కొత్తగా రీఇన్వెంట్ చేసుకుంటూ కొత్త కొత్త విశేషాలను కొత్త కొత్త పద్ధతుల్లో కొత్త శిల్పంతో అందించడానికి నవల రచయితలు పోటీలు పడుతున్నారు అని చెప్పేసి చెప్తూ, కథా కథనం అంటే ఏమిటి? కథని చెప్పే పద్ధతి, నెరేటివ్ స్టైల్. స్థూలంగా దీన్ని ఆయన 2 విభాగాలుగా చెప్పారు. ఒకటి ఆత్మాశ్రయ పద్ధతి, 2 పరాశ్రయ పద్ధతి. సాధారణంగా ఏ దేశంలోనైనా ఏ కాలంలోనైనా ఎక్కువ మంది ప్రజలు పరాశ్రయమైనటువంటి పద్ధతిని అనుసరించినటువంటి నవలలు చాలా ఎక్కువగా వస్తాయి, అవే రాస్తారు అని చెప్పేసి అంటారు. అయితే ఇక్కడ మళ్ళీ కొద్ది మంది రచయితల గురించి చెప్తూ ప్రధానంగా విశ్వనాథ, చల్లం, అడవి బాపిరాజులు వీళ్ళు పరాశ్రయమైన నవలలు రాసినప్పటికీ కూడా ఆత్మాశ్రయ పద్ధతికి చాలా దగ్గరగా వాటిని నడిపించారు అని చెప్తారనమాట. ఎందుకు అంటే అందులో ఉండే ప్రధాన పాత్రలు రచయితల భావాలను ప్రకటిస్తాయి కాబట్టి, వాళ్ళు తమ భావాలను తమ పాత్రల ద్వారా ప్రకటిస్తారు కాబట్టి కొంత ఆత్మాశ్రయంగా వాటిని తీసుకువెళ్తారు అని చెప్పేసి చెప్తారు. అందులో విశ్వనాథ వారి రచనలు ఆత్మాశ్రయ తత్వానికి చాలా దగ్గరగా ఉండేటువంటి రచనలు అని చెప్తూ అట్లాగే చలం రచనల్లో కూడా బాపిరాజు సాంఘిక నవలల్లో ప్రధానంగా నాయకులందరూ ప్రపంచంలోని అనేక విషయాల మీద చేసే వ్యాఖ్యానాలను గమనిస్తే అవన్నీ ఆత్మాశ్రయ నవలలకు చాలా దగ్గరగా ఉంటాయి అని చెప్పేసి చెప్తారు. అట్లాగే తరువాతి కాలంలో వచ్చినటువంటి బుచ్చిబాబు చివరకు మిగిలేది చాలా ప్రధానంగా ఆ ప్రధాన పాత్రను చిత్రించిన విధానం కానీ, పాత్ర చెప్పే మాటలు కానీ ఇవన్నీ కూడా ఆత్మానుభూతిని కలిగిస్తాయి కాబట్టి ఆత్మాశ్రయ పద్ధతిని చెప్తారు. తర్వాత పరాశ్రయ నవలల్లో చాలా అంటే ఇవి ఏమిటి అంటే ఒక ప్రధాన పాత్ర చుట్టూ జరిగేటువంటి కథలు. ఇందులో కందుకూరి, చిలకమర్తి, ఉన్నవ ఇట్లాంటి వాళ్ళ రచనలన్నీ కూడా ఈ పద్ధతిలోనే సాగినాయి. ఆ తరువాతి తరంలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, మల్లాది రామకృష్ణ శాస్త్రి రాసినటువంటి నవలలు అన్ని కూడా పరాశ్రయ పద్ధతిలో అని చెప్తారు.
గోపీచంద్ కథల్లో కొంత ఆత్మాశ్రయత కనిపిస్తుందని చెప్తారు. కానీ తర్వాత కొడవటి గంటి కుటుంబరావు, బలివాడ కాంతారావు, ఆ తర్వాత రావూరి భరద్వాజ్ రాసినటువంటి నవలలు, ఇవన్నీ కూడా ఆధునిక రచయితలందరూ కూడా కొంత ఆత్మాశ్రయ ధోరణిలోనే రాసినటువంటి రచనలుగా చెప్తూ, ఈ రెండింటి కలగలుపు రాసినటువంటి రచనలు కూడా తెలుగు సాహిత్యంలో ఉన్నాయంటారు. అంటే రచయిత ఎక్కడో మధ్యలో ఒక పాత్ర, ఒక మిత్రుడిగానో మరొక రకంగానో ప్రవేశించి తాను మాట్లాడడం అనేటువంటిది ఉంటుంది. మళ్ళీ ఈ ఈ రకమైనటువంటి రచనలు చేసిన వాళ్ళలో మళ్ళీ విశ్వనాథ ఉన్నాడు అని చెప్పేసి చెప్తారు. అందుకు ఉదాహరణగా విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు, ఆరు నదులు, ఈ రెండింటిని కూడా ఉదాహరణలుగా చెప్తారు. తర్వాత ఈ రెండు పద్ధతులు కాకుండా ఇంకా నూతనత్వాన్ని సాధించినటువంటి అంటే నవలలు కూడా అధ్యాయ విభజన చేస్తూ రాసినటువంటి నవలల్లో మాలపల్లి చాలా ముఖ్యమైంది అని చెప్పేసి చెప్తారు. అట్లాగే వెంకట పార్వతీశ కవులు కూడా ఇలాగే అధ్యాయాలుగా విభజిస్తూ ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ రాశారు అని చెప్పేసి చెప్తారు. తర్వాత కొన్ని ఖండాలుగా విభజించి పేరు పెట్టడం మనకి చివరకు మిగిలేదిలోను అసమర్థుని జీవయాత్రలో కూడా కనిపిస్తుంది అని చెప్తారు. తర్వాత హాస్య ప్రధానంగా చేసినటువంటి కథనము, మనోవిశ్లేషణాత్మక కథనం కూడా కథన శిల్పంలో ప్రధాన పాత్ర వహించినటువంటి నవలా రచనలు మనకి ఉన్నాయి అని చెప్పేసి చెప్తారు. తర్వాత ఇంకొక పద్ధతి ఆయన గుర్తించింది ఏంటంటే క్యారికేచర్. అంటే క్యారికేచర్ లాంటి పాత్రల ద్వారా కథను నడిపించడం. ఒక పాత్రను సృష్టించి దానికి కొన్ని భావాలను ప్రతీకగా స్వీకరించి కేవలము ఆ పాత్ర చేష్టలను వర్ణించి చెప్పడంలో తెలుగులో హాహా హూహు, పసరిక లాంటి రచనల ద్వారా జరిగింది అని చెప్పేసి చెప్తారనమాట. ఇలా వారు చెప్తూ చివరిలో మొదట నేను చెప్పిన ఆ 10 మంది రచయితల యొక్క రచనలను ఆయన చాలా ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఆ నవలలను మనకు పరిచయపూర్వకంగా తన అభిప్రాయాలను ఆ నవలల పైన ప్రకటిస్తారు. ఇది మొదలి నాగభూషణ శర్మ గారు తెలుగు నవలా వికాసం ఒక 100 సంవత్సరాల కాలంలో తాను చూసిన, తాను చదివిన, తాను విశ్లేషించిన నవలలను ఒక దగ్గరికి తీసుకువచ్చి క్రోడీకరించినటువంటి పద్ధతి. ధన్యవాదాలు. ధన్యవాదాలండి నీరజ గారు. ఈరోజు మొదలి నాగభూషణ శర్మ గారి గురించి చాలా చక్కని ప్రసంగాన్ని మా అంతర్జాల కార్యక్రమానికి అందించారు. మీకు అభ్యుదయ రచయితల సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈనాటి ప్రసంగపూర్వకంగా ఏమైనా మాట్లాడాల్సినటువంటి మిత్రులు సమయానుకూలంగా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. నమస్తే మేడం. మీరు చాలా వివరంగా నాగభూషణ శర్మ గారు ఆ పుస్తకంలో అనుసరించినటువంటి పద్ధతిని గురించి, మెథడాలజీ, ఎంచుకున్నటువంటి నవలలు, టాపిక్ల గురించి చాలా వివరంగా తెలియజేశారు. అందుకు మీకు అర్సం పక్షాన ధన్యవాదాలు. నాకు తెలుసుకోవాలని అనిపించినటువంటి అంశం ఏమిటంటే, అది మీ అభిప్రాయం కూడా నాకు కావాలి. ఒకటి, ఆయన మొదటి తెలుగు నవలగా రంగరాజ చరిత్రను గుర్తించారు అనేటువంటిది మీరు మాకు తెలియజేశారు. అది వాస్తవం కూడా ఆ పుస్తకంలో. దీంతో మీరేకీభవిస్తున్నారా లేదా అనేది, మీ అభిప్రాయం ఏమిటి అనేది తెలుసుకోవాలనేది నాకు కుతూహలంగా ఉంది. అలాగే రెండవ అంశం, మొదలు నాగభూషణ శర్మ గారు ఈ పుస్తకంలో వెలిపించినటువంటి అభిప్రాయాలతో మీరు ఏకీభవించని అంశాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా తెలుసుకోవాలని ఉంది. కొంచెం మీరు దీన్ని చెప్తారని ఆశిస్తున్నాను. మొదటి తెలుగు నవలగా శ్రీరంగరాజు చరిత్రని ఆయన గుర్తించటంలో నేనైతే వ్యతిరేకించట్లేదండి. ఎందుకంటే నవల రచనకు ఒక రకంగా పాదులు వేసిన రచనగా రంగరాజు చరిత్రను తప్పనిసరిగా మనం చరిత్రలో గుర్తుంచుకోవాలి. పైగా
నవీన ప్రబంధము అనే మాట గోపాలకృష్ణ చెట్టి గారు ప్రకటించే ఉన్నారు. అంటే ప్రబంధ లక్షణాలు కలిగినటువంటి రచనగానే చెప్తూ, ఎందుకంటే మళ్ళీ ఈ ప్రబంధ రచన లక్షణాలనే చింతామణి పత్రిక వాళ్ళు కూడా నవలల పోటీలు పెట్టినప్పుడు లక్షణాలుగా పేర్కొన్నారు. కాబట్టి వచన ప్రబంధంగా కందుకూరు వీరేశలింగం గారు చెప్పిన ప్రబంధమే రంగరాజ చరిత్ర రాస్తున్నప్పుడు ఆయన నవీన ప్రబంధము అన్నారు. నవీనము అనటంలోనే నూతనమైనది, కొత్తదైనటువంటిది, అంటే అంతకు పూర్వం లేనటువంటి ఒక ఆధునిక ప్రక్రియగా ఆయన ప్రకటించారు. కాబట్టి దానిని అంగీకరించడంలో నాకైతే అభ్యంతరం కనిపించడం లేదు. తర్వాత మొదలి నాగభూషణ శర్మ గారిని విభేదించేటువంటి విషయాలుగా పెద్దవి లేవు. కానీ అంటే మనం వ్యక్తిగతంగా మనం చదువుతున్నప్పుడు ఆయా రచయితల పైన మనకి ఏర్పడిన, ఇప్పుడు ఒక పరిశోధక విద్యార్థిగా, ఒక అధ్యాపకురాలిగా నాకు ఏర్పడినటువంటి అభిప్రాయాలన్నీ కూడా ముందు చదివినటువంటి రిఫరెన్స్ పుస్తకాలు కారణం కావచ్చు, లేదా కొంత ఆయా రచయితల యొక్క నవలలు కావచ్చు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆలోచించి చూస్తే ఒక్కొక్కసారి అంటే విశ్వనాథ మీద చేసిన కొన్ని విమర్శలు కొంచెం సీరియస్ గా చేశారు అని అనిపించింది. కొంత అంటే ఒక విమర్శకుడు చేయవలసినటువంటి అంటే అంత సీరియస్ గా చేయవలసిన అవసరం లేదేమో అనిపించింది. విశ్వనాథ్ మీద కొంచెం సీరియస్ గా చేసినట్టుగా అనిపించింది. కానీ చలం రచనల్ని మాత్రం ఆయన సరిగ్గా తూకం వేసి పట్టుకున్నారు. అట్లాగే కొన్ని ఇప్పుడు గణపతి నవల గురించి ఆయన చేసిన వ్యాఖ్య నాకు చాలా నచ్చింది. అంటే ఒక రచన ఎప్పుడైనా కూడా కాలాతీతంగా నిలబడాలి అని మనం అనుకుంటే నిజంగానే గణపతిలో ఉండే హాస్యం ఆ తరువాతి కాలంలో హాస్యంగా దానిని మనం ఆనందించలేకపోవటం వెనక ఆ కాలానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాల గురించి మాత్రమే వ్యాఖ్యానించడం కాకుండా కాలాతీతమైనటువంటి రచన ఎప్పుడూ కూడా సాహిత్యంలో నిలిచి ఉంటుంది అనేటువంటి వారి ఆలోచన సబబైనది. ఎక్కడా కూడా పెద్ద వ్యతిరేకత లేదండి. ఎందుకంటే మొదటి పుస్తకం కాదు ఇది. మనం చూస్తే కొన్ని వేల పుస్తకాలను ఆయన చదివి, కొన్ని వందల పుస్తకాలు, వేల పుస్తకాలు చదివి ఉండకపోవచ్చు, వందల పుస్తకాలను చదివి వాటన్నింటినీ ఆయన వింగడించిన తీరు చాలా గొప్పగా అనిపించింది. ఓకే, చెమ్మన్ గారు, రమణయ్య గారు హ్యాండ్ రైజ్ చేశారు. సార్ నమస్కారం సార్. చెప్పండి. చాలా మేడం గారు చాలా చక్కగా చెప్పారు. నాకు అనిపించింది ఎంఏ విద్యార్థులు, పిహెచ్డి విద్యార్థులు ఉంటే చాలా జ్ఞానం పొందేవాళ్ళు. ఎంత చక్కగా అద్భుతంగా విశ్లేషించారు. మేడం గారికి ముందుగా నమస్కారాలు, అభినందనలు. అరసమ తరపున కూడా అభినందనలు. చాలా బాగా ప్రిపేర్ అయ్యారు. ప్రిపేర్ అయ్యి ఉపన్యాసాన్ని బాగా చెప్పినందుకు మేడం గారికి అభినందనలు. వాద వివాదాలు ప్రారంభ విమర్శ కాబట్టి కొంచెం వాద వివాదాలు ఎలాగా ఉంటాయి, తప్పదు. అది మీరు మంచి క్వశ్చన్ వేశారు. మేడం గారు కూడా బాగా చెప్పారు. ఇరువురికి అభినందనలు, నమస్కారాలు. భక్తవత్సల రెడ్డి గారు, సార్ మీరు ఏదైనా యాడ్ చేస్తారా? ఇప్పుడు రమణయ్య గారు హ్యాండ్ రైజ్ చేశారండి. ఒకటి మీరు రైజ్ చేసినట్టు కందుకూరు వారి రాజశేఖర చరిత్ర వచ్చేటప్పటికీ ఆయనే చెప్పుకున్నారు కదా, ఇది వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్కి అనుసరణ అది. కాబట్టి ఆ విధంగా తీసుకున్నా కూడా మనకు ఆ రంగరాయ చరిత్రమే మొదటి నవల. దాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, అందులో ఎలాంటి సందేహం లేదు. రెండోది, మన గణపతి నవల చదివితే ఆ శుక్లాంబర ధరం విష్ణు మరి ఆ శ్లోకానికి ఆయన ఇచ్చిన అన్వయం చూసినప్పుడే మీకు వెనకున్న నేపథ్యం అర్థం కాకపోతే, దాని మీద అవగాహన లేకపోతే దీన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోలేరు అన్నటువంటి విషయాన్ని చెప్పారు. మొత్తం మీద డాక్టర్ నీరజ్ గారు చాలా బాగా మొదలు గారిని వారి రచనని అర్థం చేసుకుని చాలా సింపుల్గా చెప్పినట్టే ఉంది, కానీ చాలా లోతుగా ఆయన భావాల్ని మనకు చెప్పారు. వారికి ముందుగా అభినందనలు. ఇక రెండో విషయం, మొదలు నాగభూషణ శర్మ గారు
కేవలం సాహిత్య విద్యార్థి, సాహిత్య పరిశోధకుడు, పండితుడు మాత్రమే కాదు, ఆయన జానపద విజ్ఞానవేత్త కూడా. ఎందుకంటే అనుకోకుండా వచ్చిన ఒక ఆ, ఆ, బాధ్యత. అంటే ఒకసారి ఈ తోలుబొమ్మలాట కళాకారుల్ని బయట దేశాలకి తీసుకుని పోయినప్పుడు దీని గురించి వివరించి చెప్పడానికి మొదలు గారిని వాళ్ళు తీసుకుని పోయారు. అది ఆయనకి తర్వాత వ్యాపకమై అదే దాంట్లోనే ఆయన మునిగిపోయారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ వాళ్ళ కోసం తోలుబొమ్మలాట మీద ఇంగ్లీష్లో చాలా మంచి పుస్తకాన్ని ఆయన రాశారు. అదేవిధంగా తూర్పు భాగవతం మీద కూడా మంచి బుక్ రాశారు ఆయన. చాలా పరిశోధకమైనటువంటి గ్రంథం. ఆయన నిజంగా మీరు అన్నట్టు ఈజ్ ఏ మల్టీ టాలెంటెడ్. ఆయన రచనలు అన్నీ కూడా మల్టీ డిసిప్లినరీ ప్రవేశం కలిగినవి. చాలా మంచి విషయాలు చెప్పారు. మీకు మరోసారి అభినందనలు, ధన్యవాదాలు. నమస్తే సార్. సార్ వాయిస్ లేదు, మీ వాయిస్ లేదు. రమణయ్య గారు, మీరు ఏదైనా యాడ్ చేస్తారా? సార్ అన్మ్యూట్ చేసుకోండి. మీరు మ్యూట్ లో ఉన్నారు రమణయ్య గారు. ఇంకా మ్యూట్లోనే ఉంది. మ్యూట్ లో ఉన్నారు. మనం ముగించాల్సిన సమయం కూడా దగ్గరకు వస్తుంది. రమణయ్య గారు, మీరు మ్యూట్ లో ఉన్నారు సార్, అన్మ్యూట్ చేసుకోండి. సార్ నమస్తే, నేను మాట్లాడతాను సార్. ఓకే, గోవింద్ గారు మాట్లాడండి. నీరజ మేడం గారు చాలా విశ్లేషణ పూర్వకంగా ప్రసంగించారు. నవలకు నిర్వచనమే నాకు తెలియదు ఇంతవరకు. నవల నిర్వచనం ఈ రోజు దాకా తెలుసుకున్నాను. నవలకు నిర్వచనం తెలియకుండానే నేను నవల రాశా. ఆమెకి, మేడం గారికి ధన్యవాదాలు. మంచి జోక్ వేశారు గోవింద్ గారు. అయినా నిర్వచనంతో పని లేదులేండి, మీ రచనకి ఎట్లాగో ఆదరణ దొరికింది కాబట్టి. నిర్వచనాలు ఇవ్వవలసింది విమర్శకులండి. అదే అంటున్నా. మీ నవలలు చదివాక నిర్వచనాలు మారవచ్చు. ఓకే మిత్రులారా, మనం ముగించుకుందాం. సరే, మేడం గారి అభిప్రాయాలని గౌరవిస్తూ నేనైతే మాత్రం రంగరాజ చరిత్రని మొదటి నవలగా అంగీకరించలేను. అదే సమయంలో మీ అభిప్రాయాన్ని గౌరవిస్తూ, ఎందుకంటే దీన్ని చర్చ చేయటం అనేది ఇది వేదిక కాదు కాబట్టి మరో సందర్భంలో మాట్లాడుకుందాం. నిజంగా మీ ప్రసంగం ఒక మోడల్ ప్రసంగంగా ఇతరులకు కూడా ఇవ్వచ్చు. ఈ కార్యక్రమం యొక్క లింకుని 1-2 గంటల్లో మళ్ళీ అందరికీ కూడా అందజేస్తాను. దీన్ని మీరు సభ్యులుగా ఉన్నటువంటి లిటరరీ గ్రూపుల్లోనూ, అలాగే మీ సాహితీ మిత్రులకి అందరికీ పంపడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఇంకా ఎక్కువ మందికి అందజేసేందుకు తోడ్పడాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ వచ్చే వారం కలుసుకుందాం. సెలవు. నమస్తే. ధన్యవాదాలు.